స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్ సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్ న తేన రాజపరితోషః క్షుదా శాంతిర్వా తస్మాత్ స ఏవ గ్రాహ్యా ముముక్షుభిః. తస్మాత్ అతః ఈ కారణం చేత దేర్ఫోర్ స ఏవ పరరూపభక్తి ఏవ సా ఏవ పరాభక్తి పరమప్రేమరూప అమృతస్వరూప భక్తి ఏవ గ్రాహ్యా ముముక్షుభిః. కాబట్టి మోక్షాపేక్ష కలిగినటువంటి వారు ఈ విధమైనటువంటి పరరూప భక్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి, అదే గ్రహించాలి వాళ్ళు. కాబట్టి కేవలం సాధ్యరూపమైనటువంటి భక్తే కాకుండా సిద్ధరూపమైనటువంటి భక్తిని ఏదైతే మనం ప్రేమ స్వరూపం చూచామో నిన్న, దానిని పొందడానికే నిరంతరం కూడాను సాధకులు అనేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడి నుంచి మరొక వైపుకు తిరుగుతోంది సబ్జెక్ట్. కనుక ఆ సాధనలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది యొక్క అభిప్రాయాలు, చాలామంది ఈ విధంగా జీవించారు, తరించారు. అలా తరించినటువంటి వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచి మనకి ఏదైతే అందించారో వాటిని సంక్షిప్తంగా నారద మహర్షి సాధనని తెలియజేస్తూ పోతారు. తస్యాహ సాధనాని గాయంతి ఆచార్యాః. తస్యాహ ఆ ఫలరూపత్వాత్ పరాభక్తి ఏదైతే ఉందో దానికి సాధనాని అంటే ఇప్పుడు మనకు ఏది సాధ్యంగా కనపడతా ఉంది అంటే పరాభక్తి, అమృత స్వరూపమైనటువంటి పరాభక్తి, పరరూపమైనటువంటిది ఏదో అది ఇప్పుడు మనకు సాధ్యం. దాన్ని మనం సాధించాలని చేస్తుండేటువంటి ప్రయత్నం. వాస్తవానికి ఒక్కడ మర్చిపోకండి, అది సాధ్యం కాదు, సిద్ధం. పదే పదే రిపీటెడ్గా చెప్తున్నాను. కాబట్టి సాధనలు చేస్తున్నాం గనక సాధనల ద్వారా దాన్ని పొందాలి. కాబట్టి సాధ్యం అనేటువంటి దాన్ని ఆ పదాన్ని వాడక తప్పడం లేదు. కానీ వాస్తవానికి మన స్వరూపం ఏదైతే ప్రేమ స్వరూపం అయ్యిందో అది సాధ్యం కాదు, సిద్ధం. కానీ సాధనల్లో ఉన్నాం గనక రిలేటివ్గా వ్యావహారికంగా దాన్ని సాధ్యం అంటున్నాం. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి మనకు కావాల్సింది మన యొక్క సహజ స్వభావం ప్రేమే గనక ఆ ప్రేమను పొందడానికి తస్యాహ సాధనాని. కాబట్టి ఇది కనుక సాధ్యమైతే మనం పొందవలసింది ఇదే అనేది కనుక రూఢిగా తెలిసినప్పుడు వాటికి సాధనలేంటి అనేటువంటి విషయంలో గాయంతి ఆచార్యాః. అది దీని విషయంలో ఆచార్యులు గానం చేస్తున్నారు అంటాడు. అంటే ఆచార్యులు ఎవరు? అది స్వయం ఆచరతి పరాన్ ఆచారయతి. అది అటువంటి వాడు ఆచార్యులు ఈ ప్రపంచంలో. అంటే తమకు ఏదైతే తెలుసో నిరంతరం ఆ మార్గంలో దాన్ని అనుష్ఠిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఆచరించేటువంటి దాన్ని తమ బోధల ద్వారా
ఇతరులు కూడా ఆచరించేటట్టుగా ఆదర్శంగా నిలిచేటువంటి వాళ్ళు ఆచార్యులు అంటే. అంతే కేవలం పుస్తకాలు చదువుకొని మాట్లాడేటువంటి వాళ్ళు కాకుండా దాని యొక్క అంతరార్థాన్ని తెలిసి, సాధనల యొక్క వైభవం తెలిసి, ఏదైతే సాధ్యం అనుకుంటున్నామో అటువంటి సిద్ధ స్వరూపాన్ని పూర్తిగా ఎరిగి ఆ మార్గంలో తృప్తి చెందినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో, అలాగే తమలాగే ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, తీవ్రమైనటువంటి వైరాగ్యంతో పూర్వం ఎట్లాగైతే వాళ్ళు సాధనలు ఆచరించారో అటువంటి కఠోర సాధనలు ఆచరిస్తూ తెలియక ఎవరైతే ఉన్నారో, ఒకవైపు సాధనలు చేస్తూ ఉంటారు కానీ ఏం చేయాలి, ఎలా పొందాలనేటువంటి విషయంలో సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఆచరించడానికి వాళ్ళకి జ్ఞానాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది కనుక పరాన్ ఆచారయతి, ఇతరులని ఆచరించేటట్టుగా వాళ్ళు చేస్తారు. అందువల్ల వాళ్ళు ఆచార్యులు. అటువంటి వాళ్ళు గాయంతి, ఈ సాధనల్ని గాయంతి అంటున్నాడు, అంటే గానం చేస్తున్నారని. సాధారణంగా సాధనల్ని ఇప్పుడు మనం ఇక్కడ చెబుతున్నాం, ప్రవదంతి, వదంతి, ప్రవదంతి, ఉపదేశంతి. కాబట్టి ఉపదేశం చేస్తూ ఉంటారు కానీ సాధనల్ని గానం చేయడం అంటూ ఉండదు. కాబట్టి గానం అనేటువంటి పదాన్ని వాడడంలో గాయంతి అని ఆయన వాడినా అది ఉద్దేశం వదంతి, చెబుతూ ఉన్నారని అర్థం. ప్రవదంతి, ఉపదేశంతి, కాబట్టి ఉపదేశం చేస్తున్నారు ఆచార్యులు అని అర్థం. అటువంటిప్పుడు స్వామీజీ అట్లా వదంతి అనొచ్చు కదా, గాయంతి ఎందుకు అన్నాడు అని. నారద మహర్షి, కొందరు అనుకుంటుంటారు నారద మహర్షి గానం అంటే చాలా ఇష్టం కనుక తంబూరు పట్టుకొని తిరుగుతుంటాడు కనుక అన్నాడు ఆ మాటని. కానీ కాదు, గానం అనేటువంటిది ఒక విచిత్రం. అది స్పాంటేనియస్గా వస్తుంది అంతే. అది ఎక్కడ ప్రయత్నం అవసరం లేదు, సహజ సిద్ధంగా ఉంటుంది అది గానం అంటే. పైగా గానం అనేటువంటిది మనిషి తృప్తి చెందినప్పుడు వచ్చేదే కానీ అసంతృప్తిలో వచ్చేది కాదు. ఒక పాట పాడాలంటే మనిషిలో ఆనందం ఉండాలి. ఆనందం ఉండేటప్పుడే మనిషి పాట పాడగలడు కానీ సామాన్య పరిస్థితుల్లో పాడే అవకాశం లేదు. కానీ ప్రవదంతి అనేటువంటి దానికి, గాయంతి అనేది దానికి, ఇక్కడ గాయంతి అని అనడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆచార్యులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఆచరించినటువంటిగా వాళ్ళు కనుక స్వయం ఆచరతి, ఆచరించి ఉన్నారు కనుక అందులో ఉండేటువంటి మాధుర్యం ఏమిటో తెలుసు. ఒక కాశీ నగరానికి వెళ్ళి చూసి వచ్చిన వాడు కాశీని గురించి వివరించడానికి, కేవలం పుస్తకాల్లో చదువుకున్నటువంటి వాడు వివరించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కనుక అనుభవంలో ఉండేటువంటి జ్ఞానం కనుక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు ఎవరో వాళ్ళే ఇక్కడ ఆచార్యులను చెప్పబడుతూ ఉన్నారు. అటువంటి సాధనల్ని, వాళ్ళు బోధించేటువంటి సాధనల్ని ఆచరించడం వల్ల మనం కూడా ఆ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధనాత్ సాధవ, అది ఎవరైతే సాధనలు చేస్తూ ఉంటారో వాళ్ళే సాధువులు అవుతారు. కనుక ఒక భక్తుడుగా మారాలనుకున్నా, ఒక జ్ఞానిగా పరిణామం చెందాలనుకున్నా, ఒక సాధువుగా వెలిగిపోవాలనుకున్నా సాధనాత్ సాధవ, ఆ సాధనల వల్ల వస్తుందే కానీ మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు కనుక తస్యాహ సాధనాన్ని గాయంతి ఆచార్యాః. కాబట్టి అటువంటి ఫలరూపమైనటువంటి భక్తికి, పరాభక్తికి సాధనల్ని ఆచార్యులు తెలియజేస్తారు. సాధనల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది, అది చిన్న విషయం కాదు. సాధనా విశేషం, వైభవం. ఎందుకనంటే సాధన చేసేటువంటిది మనస్సు. ఎందుకు సాధన చేయాలి అని ఆలోచన చేసినప్పుడు మనసుకు సాధారణంగా ఎప్పుడు చెలిస్తూ ఉంటుంది. మనసు ఎక్కడో ఒక చోట చెలిస్తూ ఉంటుంది, దాన్నే మనసు అంటారు. కాబట్టి ఒక్క చోట మనసు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి సహజంగా మనిషి యొక్క మనసు విషయాల వైపు పోతూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా నహి ఖచ్చిత క్షణమపి అర్జున జాతు తిష్టత్య కర్మకృత్, కర్మ చేయకుండా మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడు. మేలుకొని ఉన్నంత వరకు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది మనసు. మనసు ఆలోచించకుండా ఉండడం అంటూ లేదు. ఎందుకని సంకల్ప సమూహమే మనసు అంటే, ఇంకేం లేదు. మనసులో నిరంతరం కూడా సంకల్పాలు కదులుతూ ఉంటాయి. జలప్రవాహమే నది, సంకల్ప ప్రవాహమే మనస్సు. కాబట్టి నది అంటే జలం ఉండాలి, ఆ జలం ప్రవహిస్తూ ఉండాలి. ఒక చోట ఉంటే లాభం లేదు. ఎందుకని బావిలో జలం ఉంటుంది కానీ కాదు, అది ప్రవహించదు. కాబట్టి జలం ఉండాలి, ప్రవహిస్తూ ఉండాలి. కాబట్టి ఇన్సెసెంట్ ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ రివర్, ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, అది నది అంటే. కాబట్టి నదిలో ప్రవాహం ఉంటుంది, జల ప్రవాహం. మనసులో సంకల్ప ప్రవాహం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంకల్పాలు ఏ వైపు పోతున్నాయి? సంకల్పాలు ఎప్పుడు కూడాను ప్రాపంచిక విషయాల మీదకే పోతాయి. ఎందుకని ఏదైతే మన అనుభవంలో ఉందో దాని వైపు పరుగులు తీస్తాం కానీ అనుభవంలో లేనటువంటి దాన్ని పొందాలని అనుకోం.
అర్థమవుతుంది. కనుక మనసు ఎప్పుడు ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకే వెళుతూ ఉంటుంది కనుక అలా సాగిపోయేటువంటి మనసుని సాధనల ద్వారా దారి మళ్లించడమే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. కనుక ఎప్పుడూ అట్లా పోతూ ఉంటుంది. నీ ప్రయత్నం లేకుండా ప్రపంచం మీదకి పోతుంది మనసు. నువ్వు ప్రయత్నం చేస్తే కానీ భగవంతుని మీదకి వచ్చే అవకాశం లేదు. అది సాధనల యొక్క వైభవం. కనుక ఆ విషయంలో అనుష్ఠానం ప్రధానంగా ఉంది గనక ఈ 31వ సూత్రం చూచారా, రాజగృహ భోజనాదిషు తదైవ దృష్టత్వాత్ నతేన రాజపరితోష శృధా శాంతిర్వా, ఇవన్నీ కూడాను మనం ఎట్లా తృప్తి చెందాలి, అనుభూతి ఏ విధంగా కలగాలి అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉంది కనుక కేవలం రాజగృహం నీకు తెలిసినంత మాత్రాన లాభం లేదు, కేవలం భోజనాన్ని చూసినంత మాత్రాన లాభం లేదు, భోజనాన్ని ఆరగించినప్పుడు మాత్రమే నువ్వు ఎట్లాగైతే తృప్తి చెందుతూ ఉన్నావో సాధనలు అనేకం ఈ ప్రపంచంలో నువ్వు తెలుసుకున్నా అవి నీ అనుష్ఠానంలో అనుభవానికి వస్తే తప్ప, అనుభూతిగా మిగిలితే తప్ప నువ్వు తృప్తి చెందేటువంటి అవకాశం లేదనేది సూచించాడు కనుక ఆ మార్గంలో ఇప్పుడు చెప్తున్నాడు. యథాతోయ ప్రవాహనాం సముద్ర పరమావధి, యథా ఏ విధంగా అయితే తోయ ప్రవాహనాం జలప్రవాహం పోతూ ఉందనుకోండి. కాబట్టి ఒక నది ప్రవహిస్తుంది, జీవనది అంటే ఎక్కడ దానికి పరమావధి, సముద్ర సాగర పరమావధి. కాబట్టి అది ఏ గమ్యం వైపు పోతూ ఉంది, సముద్రం వైపే పోతూ ఉంది. తథైవ సర్వమార్గానాం సాక్షాన్నిష్టా మహేశ్వరః. కాబట్టి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. సాధనాని ప్లూరల్, కాబట్టి ఒక్క సాధన అని చెప్పలేదు, సాధనాని. కాబట్టి అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి కనుక నదులు అనేకం ఉండిన ఆ నదులన్నీ కూడాను యథా తోయ ప్రవాహానం సముద్ర పరమావధి. కాబట్టి నదులు అనేక ప్రాంతాల నుంచి వచ్చినా కూడాను, ఏ ప్రాంతం నుంచి వచ్చినా చివరికి వాటి యొక్క గమ్యం సముద్రం మాత్రమే. అట్లాగే సాధనలు కూడాను, అందువల్ల అనేక సాధనలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నానా మత భేదాత్ మనం చూసాం కదా. కాబట్టి మతికి భేదం ఉంది, మనిషికి భేదం ఉంది, మనకు ఉండేటువంటి అభిప్రాయాల్లో భేదాలు ఉన్నాయి, మన అభిరుచుల్లో భేదాలు ఉన్నాయి. వాటికి అనుగుణమైనటువంటి సాధనలే మనం కొనసాగించగలం, కానీ వాటికన్నా భిన్నమైనటువంటి సాధనలు కొనసాగించేందుకు అవకాశం లేదు కనుక ఏ విధమైనటువంటి మనసులు ఏ విధమైనటువంటి సాధనలు ఆచరించాలనో ఇవన్నీ కూడా పూర్ణంగా తెలిసినటువంటి ఆచార్యాహ సాధనాన్ని గాయంతి. కాబట్టి వీళ్ళు ఎట్లా తరించాలనో అన్ని నదులు సముద్రం వైపే పోతాయి. ఏ మార్గాన్ని నువ్వు అనుసరించినా ప్లీజ్ మహాత్ములు చెప్పేటువంటి ఏ సాధన నువ్వు ఆచరించినప్పటికి కూడాను బ్రహ్మనిష్ట మహేశ్వర, ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే భగవంతుని పొందడానికి, భగవంతునిలో తృప్తి చెందడం కోసమే అది ఉంటుంది, బ్రహ్మనిష్ట మహేశ్వర. కాకపోతే ఎందుకని ఇన్ని సాధనలు రావాల్సి వస్తుంది స్వామీజీ? ఇప్పుడు నిజాం కాలేజీ మైదానానికి ఉదయాన్నే వస్తున్నాం, నారద భక్తి సూత్రాలు వినాలని వస్తున్నాం, ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం, అక్కడి నుంచి సాధన అదంతా, అక్కడి నుంచి రావడం ప్రయాణం కదా. మరి ఈ ప్రయాణంలో ఎలా వచ్చామని అంటే అందరూ ఒక రకంగా వచ్చామని చెప్పారు. చూడండి స్వామీజీ మేమందరూ స్కూటర్లో వచ్చామని చెప్తారు ఎవరన్నా? కొందరు చెప్తారు ఎవరు స్కూటర్లలో వచ్చారో వాళ్ళు చెప్తారు. సైకిల్ ఉండేవాళ్ళు సైకిల్లో వస్తారు, కారు ఉండేవాళ్ళు కారులో వస్తారు, ఏమి లేనివాళ్ళు బస్సులో వస్తారు, ఆ తర్వాత నడిచి కూడా వస్తారు దగ్గర అయితే. కనుక సాధన ఒకటే ఏదైనప్పటికి కూడాను, చేరే గమ్యం కూడా ఒకటే. అందరం కలిసి ఇక్కడికే వస్తాం, ఈ మైదానానికే వస్తాం, కానీ ఎవరి దగ్గర ఏది ఉంటే దాంతోనే వస్తాం, అది ఇంకేమి లేదు. సాధనలో ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరం ఎందుకు ఒక సాధన చేయలేము, అందరికీ కారులు ఉండవు కనుక, అందరికీ స్కూటర్లు ఉండవు కనుక ఎవరికి ఏది ఉందో దాంతోనే మనం ఎట్లాగైతే ప్రయాణం చేస్తూ ఉన్నామో అట్లాగే ఎవరి మనసు ఏ విధంగా అయితే ఉందో దానికి అనుగుణమైనటువంటి సాధనని వాళ్ళు కొనసాగిస్తూ పోతూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి విషయాలు. కాబట్టి మార్గాలు వేరైనప్పటికీ కూడాను గమ్యం ఒక్కటే. తస్యాహ సాధనాన్ని గాయంతి ఆచార్యాహ. ఇప్పుడు సాధనలు చెప్పబోతాడు. ఇంతవరకు సిద్ధాంతపరంగా మనం ప్రేమ అంటే ఏంటో చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఒక్కసారిగా సాధనలు తెలుస్తూ ఉన్నాయి మనకు. కాబట్టి తూ శబ్దార్థం అంటే డిఫరెన్షియేట్ అవుతా ఉంది, సబ్జెక్టు వేరవుతుంది. తత్తు విషయత్యాగాత్ సంగత్యాగాచ్చ. తత్ ఆ పరాభక్తి ఏదైతే ఉందో, ప్లీజ్ పరాభక్తిని మనం పొందాలి అనుకుంటున్నాం, దానికి సంబంధించినటువంటి సాధనలు ఆచరిస్తున్నాం కనుక ఆ సాధనలు కొన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి తత్ ఆ పరాభక్తికి
విషయత్యాగాత్ విషయ వైరాగ్యాత్ ఇది. కాబట్టి విషయాల మీద విరక్తి భావం వైరాగ్యం కలిగి ఉండడమే. విషయత్యాగాత్ సంగత్యాగాత్ మరియు ఇక్కడ మనకు రెండు సాధనలు. కాబట్టి మనసు భగవంతుని యందే లగ్నం కావాలి. ప్రాపంచికమైనటువంటి విషయాల వైపు వెళ్లకుండా ఉండాలి అంటే ఏం జరగాలి? నంబర్ 1 విషయత్యాగాత్ విషయ వైరాగ్యాత్ వస్తుంది. సంగత్యాగాత్ విషయత్యాగాత్ సంగత్యాగాత్ చాలా ప్రధానమైన విషయం ఇది. ఇది వైరాగ్యం. విషయాల యందు జిహాసా బుద్ధి. ఈ ప్రాపంచికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏ విషయాలు? శబ్దాది విషయాలు. శ్రోత్రాది ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి, శబ్దాది విషయాలు బయట ఉన్నాయి. కాబట్టి రుచులన్నీ కూడా బయట ఉన్నాయి, నాలుక మన దగ్గర ఉంది. రూపాలన్నీ బయట ఉన్నాయి, కళ్ళు మన దగ్గర ఉన్నాయి. శబ్దాలన్నీ బయట ఉన్నాయి, కానీ చెవులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి. ఇంద్రియ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా బాహ్యంలో ఉన్నాయి. కాబట్టి మన మనసులో కనుక ఆసక్తి వాటి మీద ఉన్నప్పుడు ఇంద్రియాలు వాటి వైపు పరిగెత్తుకుపోతాయి. నేను ఆలయానికి వెళ్ళాలంటే కాళ్ళు నడిచిపోతాయి ఆలయానికి. లేదు సినిమా హాల్కి పోవాలన్నాడు అనుకోండి, పోతాయి. అది ఈ రెండిటికి ఏ వైపు పోవాలనేది కాళ్ళు నిర్ణయించలేవు, కర్మేంద్రియాలు. మనసు నిర్ణయించాలి. మనసు ఎప్పుడు నిర్ణయిస్తుంది? మనసుకి ఏది అవసరమో దాన్ని నిర్ణయిస్తుంది. ఒకవేళ సినిమానే అవసరమైతే ఉపన్యాసం అవసరం లేదని సినిమా పోద్ది. ఒకవేళ ఉపన్యాసం కావాలని వచ్చినా కూడాను అండర్స్టాండ్, ఇక్కడ కూర్చున్నా కూడా దీని మీద కనుక మనసు లగ్నం కాకపోతే మనిషి ఉంటాడు అంతే, ఇంకేం లేదు. మనసు ఉండదు. మనసు లేని మనిషి ఉండి ఉపయోగం లేదు. అర్థమవుతుంది? ఎందుకని? మనిషికి కాదు మనం జ్ఞానం ఇస్తుండేది, మనస్సుకి. జ్ఞానం బుద్ధికి పడుతుంది ఎప్పుడు. కాబట్టి బుద్ధి కలిగినటువంటి వాడు కూర్చొని వింటే అర్థమవుతుంది, కానీ అతను ఇక్కడ కూర్చొని మనసు ఎక్కడో తిరుగుతుంటే అర్థమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి విషయాల యందు అనురక్తి ఎందుకు వస్తుంది? వాటి మీద మనకు ప్రియత్వం ఉంది గనక. ఆ విషయాల్ని ప్రియత్వంతో చూడడం వల్ల ఏమొస్తుంది? అది రాగం. విషయాల యందు రాగం. కొన్ని మన గిట్టవు, వాటి విషయంలో ద్వేషం. అది ఇంకేం లేదు. కాబట్టి రాగము విగత రాగ విరాగ. అది విరాగము అంటే విరాగస్య భావ వైరాగ్యం, అది వేరే విషయం. కాబట్టి విరాగి ఎవరు ఈ ప్రపంచంలో? విగత రాగ. రాగం ఏదైతే ఉందో, ఆసక్తి ఏదైతే ఉందో, విగత, దాని నుంచి విడిపడినటువంటి వాడు. రాగం లేనటువంటి వాడు, ఆసక్తి లేనటువంటి వాడు, అనురక్తి లేనటువంటి వాడు, వాడు విరాగి. వాడి యొక్క భావం ఏదైతే ఉందో విరాగస్య భావ వైరాగ్యం, అది వైరాగ్యం అంటే. కాబట్టి విషయాల యందు ఎప్పుడైతే విరక్తి ఉందో విషయ వైరాగ్యం పూర్ణంగా ఉంది అని అర్థం. ప్లీజ్. సంగత్యాగాత్ రెండవది. మొదటిది విషయత్యాగం, రెండవది సంగత్యాగం. విషయత్యాగము అన్నప్పుడు శబ్దాది విషయాల యందు మనసు లగ్నం కాకుండా విరక్తి కలిగి ఉండడం విషయత్యాగం. సంగత్యాగము అని అంటే వ్యక్తులతో మనకు ఉండేటువంటి సంగత్వం. అది సంగత్యాగం అంటే విషయాలతో ఉండేటువంటి సంగత్వం కాదు, వ్యక్తులతో ఉండేటువంటి సంగత్యం. కాబట్టి సంగత్యాగాత్. కాబట్టి ఈ రెండింటి విషయాల యందు వైరాగ్యం ఉండాలి. కాబట్టి విషయాల యందు వైరాగ్యం, విషయత్యాగాత్. స్వామీజీ, విషయాల యందు వైరాగ్యం ఎట్లా వస్తుంది? ఆ విషయాల యందు ఏ దోషాలు ఉన్నవో అవి తెలిస్తే వస్తుంది వైరాగ్యం, లేకపోతే వచ్చేందుకు అవకాశాలు. విషతప్తమైనటువంటి ఆహారాన్ని భుజించాలని ఎవరు అనుకోరు. అర్థమవుతుంది? కాబట్టి విషయాలు మనకు అమృతప్రాయంగా ఉన్నాయి, కానీ అది విషమని అర్థమైతే ఆ వైపుకి ఎవడు పోడు. విషయాన్ విషవత్ త్యజ. అష్టావక్ర మహర్షి జనకుడికి చెప్తాడు అష్టావక్ర గీతలో, నాయన విషయాన్, అవి విషయాలు కావవి, విషాలవే అన్నాడు అంతే. విషయాన్ విషవత్ త్యజ. ఎందుకని? విషమే నయం అంటాడు. ఎందుకంటే విషం నీకు అర్థమవుతూ ఉంటుంది, అది విషమని, అది ప్రాణం తీస్తుందని. అందుకని దాని వైపుకు పోవు. కానీ విషయాలు విషస్వరూపాలే కానీ నీకు అర్థం కాకుండా ఉంటాయి. అది ఎక్కడ ఇంకేం లేదు. కాబట్టి విషయాన్ని విషవత త్యజ. కాబట్టి ఇవన్నీ కూడా విషాలేని అనుకో. ఎందుకని? వాటిలో ఉన్నదంతా కూడా దోషాలే గనక. విషయ దోషాద్వా. కాబట్టి విషయాలలో ఉండేటువంటి దోషాలని సంపూర్ణంగా గ్రహించిన తర్వాత మనసు ఆ వైపుకి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు. కాబట్టి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో వాటిలో ఆనందం వస్తుంది అనుకోబట్టి మనం వాటి వైపు వెళుతూ ఉన్నాం. నిజంగా విషయాలు ఎంతో ఆనందం ఉందే,
ఒక వస్తువునందు కనుక ఆనందం ఉండేటట్లయితే ఆ వస్తువు అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. అటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? మేము ఆనందాన్ని నమ్ముతున్నామని ఎవరైనా కొట్టు పెట్టారా? ఒకరికి ఆనందాన్ని ఇచ్చినటువంటి వస్తువు మరొకరికి ఆనందాన్ని ఇవ్వగలుగుతూ ఉందే? లేదు. పోనీ మన జీవితంలోనే ఒక దశలో ఆనందాన్ని ఇచ్చినటువంటి మరొక దశలో ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి కదా. ఇవి మన అనుభవమే చెప్తూ ఉంది. కాబట్టి విషయాల యందు నాకు అనురక్తి ఉన్నప్పుడు, నాకు ఆసక్తి ఉన్నప్పుడు అవి ఆనందాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవా ఆనందాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తున్నాయి యాజ్ దో. అర్థమవుతుంది. వాస్తవానికి వాటిలో ఆనందం లేదు. వాటిలో ఆనందం ఉండేటట్లయితే అవి అందరికీ ఆనందాన్ని ఇచ్చి ఉండాలి. పైగా విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతూ ఉన్నాయి కాలంలో. కాబట్టి వాటిని విపరీతంగా నువ్వు ప్రేమించడం వల్ల అవి నశించినప్పుడు దుఃఖమే ప్రాప్తిస్తుంది. దేనినైతే మనం అమితంగా ప్రేమిస్తామో, దేని మీద అయితే అనురాగాన్ని పెంచుకుంటామో ఆ వస్తువు దూరమైనప్పుడు మనసు తట్టుకోలేకపోతుంది. కనుక అది దూరం కాకుండా ఉండాలని మనం అనుకుంటాం. అది మన చేతిలో ఉండేటువంటి పని కాదు. కాబట్టి అల్పంగా ఉంటుంది. విషయగ్రాహిణాం రుణాం. ఈ విషయ ప్రపంచాల్లో విషయాల్ని గ్రహిస్తూ ఉండేటువంటి మానవులకి సుఖం వాటి వల్ల ఎప్పుడూ ఉంటుందని చెప్పేందుకు అవకాశం లేదు కనుక అవి నశిస్తూ ఉంటాయి. కాబట్టి దుఃఖప్రాప్తం. ఎప్పుడైతే అవి నశిస్తూ ఉంటాయో మనకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఇది దుఃఖం ఈ విధంగా కలుగుతుంది వీటి వల్ల. నేను ఏదైతే ఆశిస్తూ ఉన్నానో, ఏ మోక్షాన్ని అయితే కోరుతూ ఉన్నానో, నేను సాధకుణ్ణి గనక, సాధనలు చేసేటువంటి వాడిని గనక, అట్టి నేను ఎప్పుడైతే మోక్షాన్ని కోరుతూ ఉన్నానో మోక్షానికి ఇది ప్రతిబంధకం. కాబట్టి ఈ విషయాలను నేను త్యాగం చేయాలి. విషయ త్యాగాత్ సంగత్యాగాత్. కాబట్టి విషయ ప్రపంచంతో ఉండేటువంటి సాంగత్యాన్ని వదులుకోవాలి. కారణం ఏంటి? వాటి మీద ఎప్పుడైతే నాకు అభిరుచి ఉంటుందో నా మనసు వాటి వైపు పరిగెత్తుతూ ఉంటుంది. వాటి వైపు పరిగెత్తేటువంటి మనసు భగవంతుడి వైపు వెళ్ళేందుకు అవకాశం లేదు, సాధన చేసే అవకాశం లేదు. అట్లే విషయాలు ఎట్లాగో వ్యక్తులు కూడా అంతే. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎక్కడో దుబాయ్లో ఉంటాడు. వాడి మీద మనకు ప్రేమ ఉండింది అనుకోండి, వాడు ఉండే దుబాయ్లో కాదు, మన మనసులో నిరంతరం వాడి గురించి చాలా ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ మన అనుభవంలో ఉన్నవే, కొత్తవేం చెప్పడం లేదు. ఎక్కడైతే మనకు ప్రేమ ఉంటుందో ఆ వైపుకు మన మనసు పరిగెత్తూ ఉంటుంది. అది ఏ ప్రేమైనా కావచ్చు, బిడ్డ మీద కావచ్చు, భార్య మీద కావచ్చు, ఎవరి మీదైనా కావచ్చు. కాబట్టి ఎక్కడైతే దేని మీద అయితే మన ప్రేమ లగ్నమై ఉంటుందో దాని వైపు మనసు పరిగెత్తుకుంటూ పోతూ ఉంటుంది కనుక ఆ విధంగా మనసు కనుక విషయ ప్రపంచం మీదకి పరిగెత్తేటట్లయితే భగవంతుని యందు లగ్నమయ్యేటువంటి అవకాశమే లేదు. గనక నువ్వు సాధకుడు గనక సాధనలు చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం గనక విషయ ప్రపంచం మీదకి వెళ్ళేటువంటి మనసుని దారి మళ్లించి భగవంతుని యొక్క పూజ చరణాల విందముల యందు లగ్నం చేసినప్పుడే అది సాధనగా మారుతుంది. అలా మారాలనుకున్నప్పుడు విషయ త్యాగాత్ సంగత్యాగాత్ ముక్తిం దదాతి ఇది వైరాగ్యం. ముక్తిం దదాతి వైరాగ్యం రోగః యశతి బంధతాం. రాగః యశతి బంధతాం. రాగం ఏదైతే ఉందో అదే రోగం, అది మనిషిని బంధిస్తూ ఉంటుంది. కానీ వైరాగ్యం ఏదైతే ఉందో ముక్తిం దదాతి వైరాగ్యం. ఎందుకని? అసలు దారే మళ్ళీపోయింది నాయన, ఇంకేం లేదు. ఇప్పుడు మనం పోతూ ఉన్నాం ఒక జంక్షన్లో, ఇటు పోతే మనకు కావాల్సిన దారి వస్తుంది అనుకోండి, ఈ వైపుకి వెళ్ళామనుకోండి, ఎవడన్నా రాంగ్ డైరెక్షన్ ఇస్తే ఇంకా పోతూ ఉంటాం అంతే. ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, నేను కాదనడం లేదు. సాధన జరుగుతూ ఉంటుంది, నేను కాదనడం లేదు. సాధనలు జరుగుతాయి కానీ ఫలితాలు వచ్చేందుకు అవకాశం లేదు. అది విషయం. కారణం ఏంటి? యు ఆర్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. ఏ వైపు పోతే నీకు అది లభ్యమయ్యేటువంటి అవకాశం లేదు, ఆ వైపు నువ్వు పోతూ ఉన్నావు. కనుక నీకు ఏదైతే కావాలో నీకు పూర్ణంగా తెలిసి ఉండాలి. దానిని పొందడానికి ఏ విధమైనటువంటి జ్ఞానం నీకు అవసరం అది కూడా అర్థమై ఉండాలి. సాధనలు ఏమిటి అర్థమై ఉండాలి. ఇవన్నీ తెలియడం ఒకటి. నతేన రాజపరితోష హర్షుదా శాంతిరువా. కాబట్టి నువ్వు దాన్ని అనుభవించినప్పుడే కనుక ఆ మార్గం తెలియడం ప్రధానమైన విషయం. తెలిసి ఆ వైపు పోవడం ఇంకొకటి. కనుక విషయత్యాగాత్ సంగత్యాగాచ్చ. కాబట్టి విషయాలలో కానీ, విషయ సంబంధంలో కానీ, వ్యక్తుల సంబంధంలో కానీ ఏమున్నది అని ఆలోచిస్తే నాది అనేది ఉంది, అంతే. నేను అనేది ఉందా వాటిలో ఎక్కడైనా? నేను లేదు. ఫలరూపమైనటువంటి భక్తి, ప్రేమ రూపమైనటువంటి భక్తి మనం చూసామే. ఆ ప్రేమ ఎక్కడుంది? వస్తువుల్లో ఉందే, విషయాల్లో ఉందే, నీలో ఉందే? క్లియర్గా చూసావు నిన్న. మనలోనే ఉంది, మన స్వరూపమే ప్రేమని. సా త్వస్మిన్ పరమ ప్రేమ రూప. కనుక ప్రేమ ఎప్పుడైతే నీ దగ్గర ఉందో, పరిపూర్ణమైనటువంటి ప్రేమ నీ దగ్గర ఉందో, ప్రపంచంలో నాది అనేది ఉంది కానీ నేను అనేది లేదు. ప్రేమ నేనులో ఉంది కానీ నాలో లేదు. నాది అనే దాంట్లో ఎక్కడా లేదు. కాబట్టి ఇది బంధం అవుతా ఉంది.
మమేతి బధ్యతే జంతు నా మమేతి విముచ్యతే. మమ ఇతి, ఇది నాది అనుకున్నప్పుడు అది బంధిస్తుంది మనల్ని. ఎక్కడ మనకు బంధం వచ్చినా, ఏ వస్తువు నుండి మనకు బంధం వచ్చినా, అంటే బంధం ఎక్కడవుద్దంటే వస్తువు ఉండడం వల్ల రాదు, వస్తువును కాంక్షించడం వల్ల కూడా రాదు. ప్లీజ్ బాగా అర్థం చేసుకో. ఈ వస్తువు లేకపోతే నేను ఉండలేనంటున్నా, అక్కడ వస్తుంది. ఒక వ్యక్తి ఉండడం వల్ల నష్టం లేదు. వ్యక్తులతో సంబంధాలు లేకుండా ఈ ప్రపంచంలో ఎట్లా జీవిస్తాం? ఏదో నారదుడు బ్రహ్మచారిని మనల్ని అందరినీ సంసారాలు వదలమని చెప్పడం లేదు. అవన్నీ తప్పవు. వ్యక్తుల మధ్యనే ఉండాలి, సంసారాల్లోనే ఉండాలి. కానీ ఈ వ్యక్తి ఉంటేనే నేను బ్రతుకుతాను, లేకపోతే బ్రతకలేను. నా ఆనందం అంతా కూడా అతని మీదనే ఆధారపడి ఉంది. ఇవన్నీ కూడాను ఇది అధ్యాస, శోభనాధ్యాస. ఎక్కడైతే శోభ లేదో అక్కడ ఉన్నట్టుగా చూడడం, అది శోభనాధ్యాస. అర్థమవుతుంది. కనుక అవి ఉంటే నష్టం లేదు, కానీ అవి లేకపోతే నేనుండలేను అనుకునేటువంటి భావన ధ్రువపడిపోతూ ఉంటే ఆ తర్వాత ఆ మనసు దాని యందు లగ్నమై ఉంటుందే కానీ భగవంతుని వైపు మరలేందుకు అవకాశం లేదు. కాబట్టి మమ ఇతి బధ్యతే జంతుహో. కాబట్టి నాది అన్న చోట బంధం ఉంది. నా మమ ఇతి, నాది కాదు అనుకుంటే బంధమే లేదు, అస్సలు లేదు. కాబట్టి ఉండేవి ఉంటాయి. అవి ఎందుకున్నవి? నా మీద ఆధారపడి లేవు. అవి ఎందుకు పోతున్నవి? నా మీద ఆధారపడి లేవు. ఇక్కడ ఒక పెద్ద నియతి ఉంది ఈ ప్రపంచంలో. ఇదంతా మనం అర్థం చేసుకుంటూ వచ్చాం ఇంతవరకు. కాబట్టి ఉండవలసినవి ఉంటాయి, పోవలసినవి పోతాయి. ఉన్నవాటికి నేను కారణం కాదు. ఉన్నవాటికి నేను కారణం కానప్పుడు పోయిన వాటికి కూడా నేను కారణం అయ్యేందుకు అవకాశం లేదు. ఏవేవి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయో ఆ మార్పుల వెనుక కార్యకారణ సిద్ధాంతం ఉంది కనుక, అది కార్యరూపంలో నీకు తెలుస్తూ ఉంటే దాని వెనుక కారణం ఉంది కనుక, ఆ కారణానికి కారణం నేను కాదు కనుక. అండర్స్టాండ్? కాబట్టి ఇవన్నీ నేను అర్థం చేసుకోవడం కోసమే ఉన్నాను. ఒకవేళ నేను మార్చాలనుకుంటే కూడా మార్చలేను. తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి. అర్జున, మార్పు చేయలేనటువంటి విషయాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయి, అంతేగాని ఏడుస్తూ కూర్చుంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఏవైతే మనం మార్చలేమో ఈ ప్రపంచంలో వాటిని అర్థం చేసుకుంటూ పోవాలి. అలా చూసినప్పుడు వస్తువుల్ని ఉండని నష్టం లేదు, వ్యక్తుల్ని ఉండని నష్టం లేదు. కానీ ఆ విషయ సంగత్వం ప్రాణం తీస్తుంది. నాది అన్నప్పుడే బాధ, కానీ లేకపోతే బాధే లేదు. నాది అనేది ప్రపంచంలో ఏదీ లేదు. ఎందుకని? ఏది నీది పోని అది నాది స్వామీజీ అని అంటే అలా నాది అనుకున్నది ఎప్పుడు ఉండాలి. ఉండే అవకాశం ఉందా చెప్పండి? లేదు. కాబట్టి నా 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 అని పోయిన చోట మళ్ళీ అది ఎప్పుడైతే నీది కాదు అనేది తెలిసిపోతా ఉందో గుండెలు పగిలిపోతూ ఉండే. ఇది దుఃఖప్రాప్తం. కాబట్టి విషయ సాంగత్యం వల్ల, వ్యక్తులతో ఉండేటువంటి సంగత్వం వల్ల అవి నశిస్తూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రేమించిన వ్యక్తులే ఉంటారు, వాళ్ళు పోలే, కానీ వాళ్ళ మనసులు మరొక విధంగా మారిపోతాయి. అప్పుడు ఎంతో దుఃఖపడతాం. ఓ స్నేహితుడు ఉంటాడు, ప్రాణ సమానంగా చూస్తాం, వాడి మనసులో ఏం ఉత్పన్నం అవుతుందో తెలియదు, మనకు దూరం అయిపోతాడు. వాడు ఏం దోషం మనలో చూచాడో తెలియదు, వాడు దూరం అయిపోతాడు. వాడు చూసిన దోషానికి ఇక్కడుండే పరిస్థితికి సంబంధం లేకుండా పోవచ్చు. అది కేవలం వాడి ఊహలు కావచ్చు, కల్పన కావచ్చు, వాడి కపోల కల్పితం అదంతా. దానికి నువ్వేం బాధ్యుడు అవుతావు? ఇచ్చావనుకో అవకాశం, వాడు లేకపోతే నేను ఉండలేనని. ఇప్పుడు వాడు మారతానని నీ గుండె పగిలిపోద్ది. వాడు ఉన్నాడు, వాడిని ప్రేమించి నేను కాదనడం లేదు, అతన్ని పెట్టుకో నేను కాదనడం లేదు, అతనితో కలిసి జీవించి నేను కాదనడం లేదు. అతను నువ్వు నాకు అవసరం లేదు అని అన్నప్పుడు థ్యాంక్ యూ అనగలిగినప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ మారిపోయేటువంటి పరిస్థితులతో పాటుగా మన మనసు కూడా మారడానికి కనుక ప్రయత్నం చేస్తే ఆ తరువాత మనల్ని తృప్తిగా ఉండడానికి శాసించేది ప్రపంచం అవుతుంది. అండర్స్టాండ్? ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటే నా ఆనందం కనుక, నా సుఖం కనుక ప్రపంచం మీద ఆధారపడి ఉండేదైతే నా సుఖాన్ని శాసించేది ప్రపంచం అవుతుంది. నీ సుఖం నీ చేతిలో ఉండాలి, కానీ ప్రపంచం చేతిలో ఎట్లుంటుంది? నీ సుఖాన్ని మార్చే శక్తి కనుక ప్రపంచానికి ఉంటే నువ్వు ఎప్పుడూ సుఖపడలేవు. ఎందుకని? ఎవడు సుఖపడడం ఎవడికి ఇష్టం లేదు ఈ ప్రపంచం. ఇవన్నీ హార్డ్ ట్రూత్స్. కష్టపడైనా సరే మనం బుద్ధికి పట్టించుకోవాలి, అప్పుడే ఈ ప్రపంచంలో సుఖపడగలం. కేవలం డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన, సౌకర్యాలు ఉన్నంత మాత్రాన సుఖాలు వస్తాయి అనుకోవడానికి వేరు లేదు. సౌకర్యాలు వేరు, సుఖాలు వేరు. సుఖంగా నువ్వు జీవించాలి, కానీ సౌకర్యాలు ఉండినా కూడాను మనసులో సుఖం లేనప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. గనక
తత్ విషయత్యాగాత్ సంగత్యాగాశ్చ 2 పాయింట్స్, వెరీ వాల్యుబుల్ పాయింట్స్. ఇక తర్వాత నెక్స్ట్ అవ్యావృత భజనాత్. ఇప్పుడు విషయాలను వదిలిపెట్టావు, ఏది మనసులో. ఇవన్నీ చాలా క్రిటికల్ పాయింట్స్, ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. వదలమన్నామని చెప్పేసి సంసారాలు వదలడం ఇవన్నీ కాదు, పిచ్చేష్టలు ఇవన్నీ. నువ్వు విషయాల్ని వదిలిపెట్టలేవు. ఎందుకని? అవి ఉన్నవి, వాటి మధ్యలోనే బ్రతకాలి. సరేనా? వ్యక్తుల్ని వదిలిపెట్టలేవు, వాళ్ళ మధ్యలోనే జీవించాలి. ఆ ఉండే వాటిని ఉండని, వాటి మీదకి నీ ఆసక్తి కనుక పోకుండా ఉంటే, మనం కనుక వాటి వైపు పరుగులు ఎత్తకుండా ఉంటే భగవంతుడి మీదకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సాధన సిద్ధాంతపరంగా అయితే ఎంతైనా నేను చెప్పుకోబోతుంటాను. సాధన జాగ్రత్తగా ఇంతవరకు నడిచినటువంటి సబ్జెక్టు నేను చెప్తూ ఉంటే మీరు వింటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఏదో ప్యాసివ్గా వినడం కాకుండా యాక్టివ్గా మీరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది నా జీవితంలో ఏ విధంగా తెచ్చుకోవాలి, ఈ సాధనను నేను ఏ విధంగా ఆచరించాలి, దీన్ని ఎలా అనుష్ఠించాలి అని మీరు కూడా ర్యాపో డెవలప్ కావాలి. ఇక్కడ కొన్ని చోట్ల అట్లా ఉంటుంది సబ్జెక్టు. బోధించేటప్పుడు ఓ చోట మనం కామ్గా విని మనసుకు పట్టించుకుంటే సరిపోద్ది. కానీ అట్లా కాకుండా మనం కూడా కలిసి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది సాధనల విషయం గనక. కాబట్టి ఎట్లా ఉండాలి? ఎప్పుడైతే వాటిని త్యాగం చేశామో, విషయ త్యాగము సంగత్యాగం జరిగింది కనుక, విషయాల మీద సంగత్వం లేదు, వ్యక్తుల మీద సంగత్వం లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఎంటీగా ఉంటాం, అంతేనా? డెవిల్స్ వర్క్షాప్ అంతే. ఏవైతే పోయినవో మళ్ళీ అన్నీ వస్తాయి. అది తమాషా. పోయినవన్నీ మళ్ళీ వచ్చి చేరతాయి. ఎందుకని? ఆ అనుభవాలే మన దగ్గర ఉన్నవి కనుక. ధ్యాయతో విషయానుపం సంగస్తే శుభజాయతే. వాటిని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం కనుక, పదే వాటిని ఆలోచిస్తూ ఉంటే వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏందే మనకు సంగత్వం, అటాచ్మెంట్ ఏర్పడిపోతూ ఉంటుంది. అందువల్ల ఏం చేయాలి? మన థింకింగ్ ప్రాసెస్లో రావాలి మార్పు, ఆలోచన సరళిలో మార్పు రావాలి. ఇంతవరకు ఇలా వెళ్ళినటువంటి దాన్ని ఒక్కసారి దారి మళ్ళించాం. ప్లీజ్ అవ్యావృత భజనాత్. వ్యావృత అవ్యావృత. వ్యావృత అంటే పరిమితమైంది, పరిచ్ఛిన్న ఇది. అవ్యావృత పరిమితం కానిది, అపరిమితమైంది, అనంతమైంది అని అర్థం. అంటే అఖండమైంది. కాబట్టి సాధన ఎలా ఉండాలి అంటే అఖండంగా సాగుతూ ఉండాలి, నిరంతరం సాగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనసులో సాధన సాగుతూ ఉందో ఆ సాధన ఏంటి? భక్తి. చేసేవాడెవడు? సాధకుడు. ఎవడా సాధకుడు? భక్తుడు. కాబట్టి భక్తుడి దగ్గర భక్తి ఉండేటప్పుడు ఇంకెవరు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో? భగవంతుడు అక్కడే ఉండాడు, అంతే. అది విషయం. కాబట్టి భగవంతుడు, భక్తి, భక్తుడు అన్నీ ఇక్కడ అవైలబుల్. కాబట్టి విషయాల నుంచి, వ్యక్తుల నుంచి, ఆ సాంగత్యం నుంచి విడిపడిన తర్వాత మనసుని ఏం చేయాలి అని అంటే అవ్యావృత భజనాత్. అవ్యావృత అఖండమైనటువంటి భజన. అబ్బా, భజన అంటే ఏంటో మనం చూచాం. భజ సేవయాం. కాబట్టి సేవ కనుక అది కీర్తనం కావచ్చు, స్మరణం కావచ్చు, పాదసేవనం కావచ్చు, అర్చనం కావచ్చు, అర్చన చేయొచ్చు, వందనం కావచ్చు, దాస్యం కావచ్చు, సఖ్యం కావచ్చు, ఆత్మనివేదనం కావచ్చు. కనుక నవవిధ భక్తుల్లో నీకు ఏది తోస్తే అది, ఏది చేయగలిగితే అది. సైకిల్ ఉంటే సైకిల్, కారు ఉంటే కారు, స్కూటర్ ఉంటే స్కూటర్, అంతే. దేని మీదకి మనసు వెళుతూ ఉంటే దాన్ని. కనుక ఎప్పుడు 24 గంటలు ధ్యానం చేయమంటే చేయలేకపోవచ్చు, 24 గంటల సంకీర్తన అంటే కుదరకపోవచ్చు. ఎన్ని గంటలు మాట్లాడేవాడైనా ఒక దశలో విరామం కావాల్సి వస్తుంది, ఎన్ని గంటలు పాడేవాడైనా ఒక దశలో విరామం కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సంకీర్తన కొనసాగపోవచ్చు, కొంత నైరాశ్యం రావచ్చు. వెంటనే స్వాధ్యాయంలోకి వచ్చామనుకోండి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. స్వాధ్యాయం కొంతసేపు పూజకు వెళ్ళామనుకోండి ఇంకాస్త బాగుంటుంది. ఇవన్నీ కలిపి కూడా చేయొచ్చు, తప్పులేదు. అర్థమవుతుంది. స్మరణ, భగవత్ స్మరణ, భగవత్ చింతనం, మహాత్ముల యొక్క జీవిత గాథలు చదవడం. ఎందుకనే తెలుసా? తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణో నివేశయేత్. క్లియర్గా భాగవతం అద్భుతమైనటువంటి వాక్యం చెప్పింది. తస్మాత్ దేర్ఫోర్, సర్వకాల సర్వావస్థల యందు నీ మనసు భగవంతునిందే లగ్నమై ఉండాలి కనుక, విషయత్యాగం సంగత్యాగం జరిగిపోయింది కనుక, పరమేశ్వరుడితోనే నీకు సంగత్వం ఉండాలి కనుక, తస్మాత్ కేనాపి ఉపాయేన, కేనాప్యుపాయేన, కేన అపి ఉపాయేన, ఏ విధమైనటువంటి ఉపాయం చేతనైనా సరే
మనః నీ మనసు కృష్ణ నివేశయేత్. తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణ నివేశయేత్. కాబట్టి మనసు భగవంతుని యందు ఉండడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం కనుక ఇది అవ్యావృత భజనాత్. అవ్యావృత భజనాత్. అందుకని ఆలయాల్లో అఖండ దీపం వెలిగిస్తారు చూచారా, దాని ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఆలయంలో భగవంతుని యొక్క విగ్రహం ముందు మూర్తి, దివ్యమైనటువంటి ఆ మూర్తి ముందు దీపం వెలుగుతూ ఉంటుంది. కానీ అఖండం ఉంటుంది చూచారా, అది నిరంతరం. ఇంకా అది ఆరదు. అఖండం అంటే ఆరనేటువంటి దీపం. కాబట్టి ఎందుకు మనం అఖండ దీపాన్ని వెలిగిస్తామో తెలుసా ఆలయాల్లో? హే భగవాన్, ఈ అఖండ దీపం ఎట్లాగైతే ఆరకుండా ఉందో నీ విషయంలో నా హృదయంలో, నా హృదయం అనేటువంటి ప్రమిదలో ఉండేటువంటి భక్తి అనేటువంటి దీపం ఆరకుండా ఉండునుగాక. అందుకని అఖండ దీపం. కాబట్టి అఖండ నామస్మరణం సప్తాహాలు చేస్తాం, ఏకాహాలు చేస్తాం, అక్కడ అఖండ నామస్మరణం జరుగుతుంటుంది. ఓం నమ శివాయ కొందరు చేస్తుంటారు, ఓం నమో నారాయణాయ మరికొందరు చేస్తుంటారు, ఓం నమో భగవతే వాసుదేవాయ మరికొందరు చేస్తూ ఉంటారు. కలిసంతరణ మహామంత్రం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే వారం రోజులు చేస్తుంటారు సప్తాహం. అర్థమవుతుంది? మేము చిన్నప్పుడు అవన్నీ చేసేవాళ్ళం. సప్తాహాలు పెడితే 7 రోజులు బ్యాచెస్గా అక్కడే ఉంటూ ఉంటారు. ఒక బ్యాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా పోయిన తర్వాత అంటే 7 రోజులు ఆ ప్రాంతం అంతా కూడా భగవన్నామంతో పవిత్రమైపోతూ ఉంటుంది, శాంక్టిఫై అయిపోతూ ఉంటుంది. 7 రోజులు ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి పోతున్నా నా అనుభవం చెప్తాను, అలా పాడుకోవాలనిపిస్తూ ఉండేది, ఆ నామం చెప్పుకోవాలనిపిస్తూ ఉండేది చిన్నతనంలో. అందుకని మన వాళ్ళంతా కూడా ఈ అఖండ నామ సంకీర్తన పెట్టడం అది అవ్యావృత భజనాత్. కాబట్టి భగవంతుని నిరంతరం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రక్రియ. మనం ఏ కర్మలు చేస్తున్నప్పుడు కూడాను యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధన. భగవాన్, నేను ఏ కర్మ చేస్తున్నప్పటికి కూడాను నా కర్మలలో నువ్వే ఉన్నావు గనక, వెరీ ఇంపార్టెంట్ అది, నా కర్మలలో నువ్వే ఉన్నావు గనక నిరంతరం నేను ఏ కర్మ చేసినప్పటికి కూడాను ఆ కర్మలన్నీ కూడాను నీకే అర్పణ చేయబడుతూ ఉన్నాయి. స్వాహ అని ఎట్లాగైతే యజ్ఞయాగాది కర్మల్లో అంటూ ఉన్నామో అదే శబ్దం భగవాన్ ఇది నీకు సమర్పిస్తూ ఉన్నా, సమర్పయామి, నీకు సమర్పిస్తూ ఉన్నా. నేను చేసే కర్మలన్నీ నీవే. నేను ఏ కర్మ చేసినా అది లౌకికమైన వైదికమైన ఏదైనప్పటికి కూడాను, ఏ సాధన అయినప్పటికి కూడాను, సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి లౌకిక కర్మ అయినప్పుడు కూడాను నా మనసులో ఉన్నది నువ్వే గనక నిన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా ధర్మబద్ధంగా. అందుకని ఇవన్నీ కూడా నీకే చేరుతాయి. యద్యత్ కర్మ కరోమి, ఏ విధమైనటువంటి కర్మని నేను చేసినా తత్తదఖిలం ఆ సమస్తము శంభో తవ ఆరాధనం. అదంతా కూడా ఈశ్వర పూజనం, ఈశ్వర పూజనం. కాబట్టి భజ సేవాయ. ఇది అవ్యావృత, అన్ఇంటరప్టెడ్ సార్, అవ్యావృత. ఎక్కడ ఇంటరప్షనే ఉండడానికి అవకాశం లేదు. రొకావట్కేదా ఇదంతా కుదరదు, కంటిన్యూగా నడుస్తూ ఉండాలి. స్వామిది నిరంతరం ఎట్లా ఉంటుందని, నిరంతరం ఎందుకుంటుందంటే నిరంతరం మనసులో అదే ఉంది కనుక అది ఉండాలంటే విషయత్యాగం సంగత్యాగం జరగాలి. ఇవంతా కనెక్షన్. ఎప్పుడైతే మనసు ఆ వైపుకి వెళ్లకుండా ఉందో, ఏది ఆలోచించకుండా ఉండలేదు కనుక ఏం ఆలోచిస్తూ ఉంది, దేని మీద ఆసక్తి దాన్ని ఆలోచిస్తూ ఉంది, దేని మీద ఆసక్తి భగవంతుని మీద ఆసక్తి, దాని ఎందు అనురక్తి, దాని ఎందు అవధానం. ఎక్కడ ఆసక్తి ఉంటుందో అక్కడ అవధానం ఉంటుంది. అర్థమవుతుంది? ఇప్పుడు మనకు ఆసక్తి ఉండేటువంటి చోట అవధానం లేకుండా ఎట్లా పోతాయి కనుక ఆసక్తి ప్రధానమైనటువంటి విషయం కనుక నిరంతరం కూడా అవ్యావృత భజనాత్ అఖండంగా సాగుతూ ఉండాలి. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం. ఆచార్యులు శంకరాచార్య స్వామి భక్తి ఎలా ఉండాలి? సా భక్తి ఇది ఉచ్యతే. అంకోలం నిజ బీజ అయస్కాంతో ఫలం సూచిక, అయస్కాంతో ఫలం సూచిక. సూదంటే రాయి, అయస్కాంతం ఉంది కదా మ్యాగ్నెట్, దగ్గరికి ఇనుప ముక్క వచ్చింది అనుకోండి ఏం చేసేస్తుంది? ఆలోచిస్తుంది దీన్ని ఆకర్షించడమా ఆకర్షించకపోవడం అని. అది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఆ దగ్గరకు వచ్చిందా టక్కని లాగేస్తుంది అంతే. ఆ పరిస్థితులు ఇది నిగ్రహించుకోలేదు. ఆ విధంగా భక్తి భగవంతుని వైపు మన మనసుని ఈడ్చేయాలి. అది అయస్కాంతో ఫలం సూచిక. అలా భగవంతుని వైపుకి వెళ్ళిపోయిన తర్వాత అవ్యావృత భజన కొనసాగుతూనే ఉండాలి. అఖండ భజన
అంటే అఖండ సేవ, అఖండ భక్తి. ఎట్లాగూ సింధు సరిత్ వల్లభం, వల్లభం తనకు పతి గతి అయినటువంటి సముద్రం వైపు నది ఏ విధంగా అయితే అవ్యావృతంగా పోతూ ఉందో, అఖండంగా పోతూ ఉందో, ఎక్కడైనా నది కట్టయి ఎంత దూరమన్నా రానండి, అది నాసిక్లో బయలుదేరి యానంలో కలిసిపోతూ ఉండినా, విలీనమైపోతూ ఉండినా, ఈ మధ్యలో గోదావరి ఎక్కడైనా సరే ఇంత దూరం నేను వచ్చాను, రాళ్ళని రప్పల్ని గొట్టల్ని రాసుకుంటూ వచ్చాను, చాలా అలసిపోయి ఉన్నాను, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని భద్రాచలంలో ఆ తర్వాత పోతాను అనుకుంటుందే, నో, అవ్యావృత భజనాథ. అది విశేషం కేలేదు, అఖండమైనటువంటి ప్రవాహం అది. కాబట్టి సింధు సరిత్ వల్లభం. కాబట్టి నది ఎందుకు పోతూ ఉంది, నేను నా గమ్యం అదే, అందుకని ఆ వైపు పోతూ ఉన్నా. భక్తుల్లో అఖండమైనటువంటి ఈ సాధన ఎందుకు సాగుతూ ఉంది, నాకు కావాల్సింది అదొక్కటే, రెండోది ఏమీ లేదు. సాధ్యరూపమైనటువంటి సిద్ధరూపమైనటువంటి ప్రేమ, పరమ ప్రేమ, అమృత స్వరూపమైనటువంటి ప్రేమ, భగవంతుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదే నాలో ఉంది కనుక, అదే నాకు కావాలనిపిస్తూ ఉంది కనుక, రెండవ దాని మీద దృష్టి వెళ్ళదు కనుక సర్వకాల సర్వావస్థయలేదు అవ్యావృత భజన. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, స్వామీజీ చాలా బాగుంది వినడానికి, కానీ ఎన్ని పనులు, ఆఫీసు పోవాలన్నా లేదా, కార్యాలయానికి పోవాలని లేదా, కార్యాలయానికి పోవడం అంటే దానికి సంబంధించిన కార్యాలు చేయాలనే కదా. అక్కడ కూర్చొని నేను భజన చేశాను అనుకోండి, అప్పుడు దేశ ప్రగతి ఏమైపోతుంది? ఇప్పుడు మనం కార్యాలయాల్లో పడే కష్టంతోనే కదా దేశం ముందుకు పోతా ఉంది. ఏం చిన్న కష్టాలు పడుతున్నామా మనం? ఒక్క పెండింగ్ ఫైలే లేదు కదా మన దగ్గర, అంతా కష్టమే కదా. సరే పడుతున్నావు, నిజమే, అందువల్ల దేశం చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది, ఇట్స్ ఓకే. కానీ ఊరికేలేండి, డోంట్ థింక్ అదర్వైజ్ ప్లీజ్. ఇలా లోకంలో కార్యాలయాలకు వెళ్ళినప్పుడు కార్య సంబంధమైనవి ఉంటాయి. నేను పొలానికి వెళ్తాను, దున్నుతూ ఉంటాను ట్రాక్టర్ మీద ఎక్కి, అక్కడ దానికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. వంట చేస్తూ ఉన్నాను, వంటకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళినప్పుడు అవి ఉంటాయి కదా స్వామీజీ, లోక వ్యవహారాలండి. మీరు ఎంతసేపటికి అవ్యావృత భజనాత్, కొద్దిసేపు భజన చేసుకో, లేకపోతే పాటలు పాడుకో, లేకపోతే పుస్తకాలు చదువుకో, లేదంటే జపం చేసుకో, ధ్యానం చేసుకో, స్వాధ్యాయం చేసుకో, నిద్ర వస్తే పో, నిద్రలో కూడా భగవంతుడి కలవరించు అంటే ఎట్లా సాధ్యం సార్? మేము లోకంలో ఉన్నాం కదా, లోక వ్యవహారాలు ఉన్నాయి కదా, నీకేముంది, తింటావు మంగళం పాడతావు, మేము అట్లా కాదు కదా. అంటే నా పరిస్థితి చాలా ఆనందంగా ఉంటుంది, మీరు భావన చేస్తున్నారా? ఓకే, కనీసం అదన్నా ఉండనండి, మిగిలినండి నాకు, సరేనా? నాకు శ్రమ లేకుండా ఉందనే. లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. ఏదైనా అర్థమైతే ఆచరణ సాధ్యం అవుతుంది. విషయం అర్థం కావాలి, ఇది ప్రధానం. విషయం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఆచరణ సాధ్యం. విషయం అర్థం కానప్పుడే ఎక్కడ కూడా మెలికి పడుతూ ఉంటుంది. లోకంలో ఉన్నంత మాత్రాన దీనికి దానికి ఏం సంబంధం? ఆ కార్యక్రమాలు చేయడానికి, భక్తి కొనసాగడానికి ఏమిటి ఇక్కడ బాధ? మనకు ఏం లేదు. లోకేపి, లోకంలో ఉన్నప్పటికీ కూడా, అంటే లోక వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా, లోకేపి భగవత్ గుణ శ్రవణ కీర్తనాత్. అది లోక వ్యవహారంలో మనం ఉన్నప్పటికి కూడాను భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ అంటే భగవద్గుణ శ్రవణాత్, భగవద్గుణ కీర్తనాత్, అట్లా తీసుకోవాలి. అంటే భగవంతునికి అనంత కళ్యాణ గుణాలని శ్రవణం చేయడం, ఏవైతే మనం శ్రవణం చేశామో వాటిని కీర్తించడం. ఇక్కడ కీర్తించడం అంటే ఆచరించడం అని అర్థం. కీర్తన శబ్దం ఆచరణకు సంబంధించింది కనుక భగవంతునికి అనంత కళ్యాణ గుణాలను ఏవైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో భగవద్గుణ శ్రవణాత్ కీర్తనాత్, వాటిని శ్రవణం చేస్తూ ఉన్నాం. శ్రవణం చేయడం వల్ల ఆ జ్ఞానం మనకు కలుగుతుంది. కీర్తనాత్ దాన్ని ఆచరిస్తూ పోతూ ఉన్నాం. ఎక్కడ ఉంది డిఫరెన్స్ చెప్పండి? లోకేపి, మరి మేము లోకంలో ఉన్నాం కదా స్వామీజీ, భగవత్ సేవ ఎట్లా చేస్తాము, అఖండ భజన ఎట్లా సాగుతుందని. నువ్వేం చేస్తున్నావు చెప్పు? నేను పలానా పని చేస్తున్నాను స్వామీజీ, వ్యాపారం చేస్తున్నాను. సక్రమంగా తూనికి వేసి ఇవ్వు, సక్రమైన ధరకి ఇవ్వు, సరేనా? దట్ ఈజ్ ఈశ్వర పూజనం.
ఇంకా ఎవరిని నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కనుక ఇది మానేశాను. వాస్తవమైనా కూడా ఇతరులకు బాధలు లేని విషయాలే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఏదో అవకాశం వచ్చినప్పుడు ఇతరుల మనసులు కష్టపెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని అన్నిటికీ అన్వయించుకోండి. మనం చేసే ప్రతి పనిలో ఎక్కడ ధర్మం ఉంటే, ఎందుకని దైవం ధర్మ రూపంలో ఉండడం చేత ధర్మాన్ని తప్పకుండా మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ ఉండేటప్పుడు అవ్యావృత భజనాత్ క్లియర్గా భగవద్గీతలో ఉంది కదా. యతః ప్రవృత్తి భూతానాం అర్జున ఏన సర్వమిదం తతం స్వకర్మణ తం అభ్యర్చ్య పూజయిత్వా ఆరాధ్య స్వకర్మణ తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. పో, ఎంత బుద్ధి శుద్ధిపడిపోతుందో చూడండి. లోకంలో ఉన్నంత మాత్రాన మన మనసు కలుషితం కాదు. లోకంలో ఉన్నంత మాత్రాన మన బుద్ధి చెడిపోదు. భక్తి లేనప్పుడు చెడిపోతుంది. భక్తుడిని నేను కానప్పుడు లోకంలోకి వెళితే లోక వ్యవహారాల్లో నా బుద్ధి చెడిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కుదరదు. ఎందుకని లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తన భక్తుడు అయిపోయి ఉన్నాడు గనక ధర్మాచరణం ఏంటి? ఈశ్వర పూజనం. అంతరంగ సాధన, బహిరంగ సాధన. పూజా గదిలో కూర్చొని చేసేది అంతరంగ సాధన, ధ్యానం కానీ మరొకటి కానీ. అదే నువ్వు బాహ్యంలోకి వచ్చావు అనుకోండి, బాహ్యంలోకి నువ్వు వచ్చినంత మాత్రాన పరమేశ్వరుడితో విడిపోతే, నువ్వు చేసేటువంటి అరగంట పూజ మాత్రమే పరమేశ్వరుడితో నీకు సంబంధం ఉంటే, మిగతా 23.5 గంట పరమేశ్వరుడి నుంచి నువ్వు డిటాచ్ అయిపోయి ఉంటే భక్తి ఎట్లా పెరగాలని? ఎప్పుడైనా ఆసక్తి 23.5 గంటల దేని మీద అయితే ఉంటామో దాంట్లో ఉంటుందే, లేకపోతే అరగంట మాత్రమే మనం చేసే దాంట్లో ఉంటుంది. ఆలోచించు. కాబట్టి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక భక్తి ఎగిరిపోతూ ఉంటుంది అదే. అందుకని మనం అంటున్నాం, ఎంత చేయాలనుకున్నా నేను చేయలేకపోతున్నాను స్వామీజీ. కాన్సన్ట్రేషన్, ఇవన్నీ అర్ధరహితమైన విషయాలు. కాన్సన్ట్రేషన్ అనే ప్రశ్నే లేదు. కాన్సన్ట్రేషన్ లేనివాడు లేనేలేడు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడు రిపీటెడ్గా చెప్తాను అది. ఎందుకో తెలుసా? నా కాన్సన్ట్రేషన్ లేదు. అదే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ లేదు అనే దాని మీద నీ కాన్సన్ట్రేషన్ ఉంది కదా. ఏంది సరిక కావలసింది? నాకు దాని మీద అనురక్తి లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, అవధానం లేదు, ఇది కాదు, ఏకాగ్రత లేదు. ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది తెలుసా? దేని మీద ఆసక్తి ఉంటే దాని మీద ఏకాగ్రత వస్తుంది, అట్లా ఆనందం వస్తుంది. ఒక ఆఫీసులో బ్రహ్మచారి పనిచేస్తుంటే బెండకాయ బండి చూడండి తమాషా ఉంటుంది. వాడు కనుక అంతకుముందు బ్రహ్మాండంగా టకా చేసి పెట్టేస్తూ ఉంటాడు. ఆఫీసర్ భలే సంతోషపడుతూ ఉంటాడు. ఇతని దగ్గర పెండింగ్ ఫైలే ఉండదండి, అందరి దగ్గర ఉంటుంది. కానీ టకటకా చేసేస్తాడు. నిజమే, వాడి పరిస్థితి అట్లాగే ఉంటుంది. క్రికెట్ ఎక్కువ ఆడతాడు. కానీ విచిత్రం ఏంటంటే వాడు పెళ్లి చూపులు పోయేస్తాడు. అక్కడి నుంచి ఫైల్ కదలదు. ఇంకా పెళ్లి కాలా, పెళ్ళి అయితే మళ్ళీ కదలుతుంది ఫైలు. అది వేరే విషయం, అది నేను చెప్పను ఎందుకు కదలుతుంది, ఎట్లా కదలుతుంది అనేది. పెళ్ళి కాలేదు కనుక వాడు ఫైల్ అసలు రాయడు. పెట్టుకొని పక్కన వాడు కనిపిస్తుంది, ఏమన్నా చెడిపోయిందా బుద్ధి ఏమన్నా, ఇంతకుముందు ఇట్లా లేడే, ఏదో తేడాగా ఉండాడు, ఏంటి అసలు ఈ తేడా అని అనుకుంటుంటారు. వాడికి తెలుసు తేడా కాదు, వాడి మనసులో అది ఉంది. పోయి చూసి వచ్చాడు కదా, ఒక్కసారిగా అది చూసి వస్తాడు. తెలిసిన వాళ్ళైతే వేరే విషయం. నేను చెప్పేది అరేంజ్డ్ మ్యారేజ్ విషయం. నాకు ఇందిరా పార్క్ తెలీదు, అర్థమవుతుందే. నేను మాట్లాడేది అరేంజ్డ్ మ్యారేజ్ విషయమే మాట్లాడతాను అంతే. రెండోది నా దృష్టిలో మ్యారేజే కాదు, నేను దాన్ని పట్టించుకోను. లెట్ ఇస్ అగ్రీ టు డిసగ్రీ, అర్థమవుతుంది. కాకపోతే వాడు చూసి వచ్చాడు కనుక, కొత్త అమ్మాయి కనుక, 10 మంది ఉంటారు కనుక పెళ్లి చూపుల్లో, ఆవిడ కూర్చొని ఉంటుంది కనుక. పూర్వపు రోజులైతే అలా కూర్చోబెట్టినా కూడా ఎక్కువ టైం చూసేవాళ్ళు, ఎందుకంటే హార్మోనియం పెట్టి వాయించమనేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు, అందువల్ల ఎక్కువసేపు చూడలేడు. అందరు ఉన్నారు, తదేకంగా చూడలేడు, ధ్యానంలాగా. ఏదో ఒకసారి అటు చూస్తాడు, ఇతరులు ఏమనుకుంటున్నారో మళ్ళీ ఇటు తిరుగుతాడు, పక్క వాళ్ళని అడిగి తెలుసుకుంటాడు, ఈజ్ ఓకే కదా అని, వాడికి ఓకే. అది అందువల్ల ఆ రూపం కూడా సరిగ్గా కనపడదు. ఇప్పుడు ఫైల్ చూస్తుంటే ఇంకా ఫైల్ ఎట్లా నడుస్తా చెప్పండి. ఇష్టపడిపోయాడు కనుక, నిశ్చితార్థం జరిగిపోయింది కనుక మధ్యలో ఏదేదో వస్తుంది ఊహలు. పెళ్ళి అయిన తర్వాత ఎలా ఏడవాలనో ఇప్పుడు అది నేర్చుకుంటాడు.
అందువల్ల ఆ ఏడుపులన్నీ వాళ్ళు ఒక్కోసారి నవ్వుల్లో కనపడతాయి. వాడు రాయిపోయి ది పర్టికులర్స్ కాల్డ్ ఫార్ ఇన్ ద రెఫరెన్స్ సైట్ పక్కన వాడు ఎవరైనా చూస్తే ఏమైంది వీడికి, లేలే అమ్మాయి ఉంది కదా లోపల, ఇక్కడ అసలు ఏం రాశాడో తెలియడం లేదు, ఏం రాయాలనో తెలియడం లేదు. సాయంత్రం వరకు ఒక ఫైల్ కూడా కాదు, అర్థమవుతుంది. వాడిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకని వాడి మనసులో అదే ఉంది కానీ. రివర్స్, మన మనసులో భగవంతుడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తున్నా అదే జరుగుతుంది, ఇంకేం లేదు. లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. కాబట్టి ధర్మం ఎప్పుడైతే ఉందో, ధర్మ రూపంలో ఉన్నది దైవమే గనక, యతః యస్మాత్ ఈశ్వరాత్ పరమేశ్వరాత్ యతః ప్రవృత్తి భూతానాం ప్రాణినాం. అందరూ ఎవరి నుంచి అయితే ఉత్పన్నమయ్యారో, ఎవరి నుంచి పుట్టుకొచ్చారో, యథా ప్రవృత్తి భూతానాం ఏన పరమేశ్వర ఈశ్వరేణ ఏన సర్వం ఇదం తతం, ఇదం సర్వం జగత్ తతం వ్యాప్తం. ఈ ప్రపంచమంతా కూడా ఏ పరమేశ్వరుడైతే వ్యాప్తమై ఉన్నాడో, స్వకర్మణ, చూసారా, స్వస్య కర్మణ. మనం ఏ పని అయితే చేస్తున్నామో, ఎవరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో భగవంతుని యొక్క వైభవాన్ని మనసులో పెట్టుకొని ఆ పని కనుక మనం చేస్తే ధర్మబద్ధంగా జీవించగలం, కానీ అధర్మంగా జీవించే అవకాశం లేదు. అప్పుడు ఏం జరుగుతూ ఉంది అక్కడ? కాబట్టి బాహ్యంలో ఎప్పుడైతే కర్మలలో ధర్మాచరణ సాగుతూ ఉందో ఈశ్వర పూజన జరుగుతుంది. ఎందుకంటే ధర్మరూపంలో దైవం ఉన్నాడు కనుక. అదే విషయం. స్వకర్మణ తం అభ్యర్చ, తం ఈశ్వరం పరమేశ్వరం. స్వకర్మణ, నీ యొక్క డ్యూటీ నువ్వు చేయడంలోనే పరమేశ్వరుని అర్చించిన వాడవయ్యో గనక స్వకర్మణ తం ఈశ్వరం అభ్యర్చ పూజయిత్వా ఆరాధ్య, పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉన్నావు గనక సిద్ధిం విందతి మానవ. బుద్ధి శుద్ధి పడిపోతూ ఉంటుంది. ఏ లౌకిక కర్మల్లోకి వెళ్ళినా ఏదో బురదంటుకొని వచ్చినట్టుగా రావడం కాకుండా పరిశుభ్రంగా, ఎట్లాగైతే ఆలయానికి పరిశుభ్రంగా మనం వెళ్ళి స్వామిని దర్శించిన తర్వాత పరమ పవిత్రంగా ప్రసాదం చేతబట్టుకొని వస్తామో, అట్లాగే పవిత్రంగా కార్యాలయానికి వెళ్ళి పవిత్రంగా తిరిగి రాగలం. పవిత్రంగా క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రం నుంచి పవిత్రంగా తిరిగి రాగలం. ఏ కర్మ చేసినప్పటికీ కూడా లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్, కీర్తనాత్. కాబట్టి నువ్వు ఎప్పుడు మరవలేవు భగవంతుని. దట్ ఇస్ ద పాయింట్. ఇందిరా మందిరా భక్త సుందరా, ఇందిరా మందిరా భక్త సుందరా, కర్పూరమై నీలో కరిగిపోనీరా మరువలేను, మరపురాణి మరువలేను, మరపురాణి. ఇందిరా మందిరా భక్త సుందర, కర్పూరమై నీలో కరిగిపోనీరా మరువలేను, మరపురాణి. ఎందుకని? కారణం ఏంటి? ఊపిరి సల్లపని ఊహై నిలిచావు, ఊపిరి సల్లపని ఊహై నిలిచావు, ఊహల కందని ఉనికై మిగిలావు, ఊహల కందని ఉనికై మిగిలావు. ఊపిరి సల్లపని ఊహై నిలిచావు, ఊపిరి సల్లపని ఊహై నిలిచావు, ఊహల కందని ఉనికై మిగిలావు, ఊహల కందని ఉనికై మిగిలావు మరువలేను, మరపురాణి. ఇందిరా మందిరా భక్త సుందర, కర్పూరమై నీలో కరిగిపోనీరా మరువలేను, మరపురాణి. లోకేపి, లోక వ్యవహారంలో ఉన్నప్పటికి కూడా మరుపు రాడు. ఎందుకని? ఊపిరి సలపని ఓహే నిలిచావు.
ఇదే మన అనుభవం రాదు. అంటే కొన్ని తీవ్రమైనటువంటి భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు అవే ఆలోచిస్తుంటాను చూచారా, అంత దట్టంగా భగవంతుడు మనసులో చేరిపోతాడు. ఇది భక్తి అంటే. కాబట్టి నిరంతరం భగవంతుణ్ణి మరువకుండా ఉండేటువంటి వాడు భక్తుడు. ఒకవేళ మరిస్తే జ్ఞాపకం చేసేది భక్తి. కాబట్టి మర్చిపోతా ఉన్నాడు అనుకోండి, ఇంకా వాడు భక్తుడు కాలేదని అర్థం. వాడు మర్చిపోయినా కూడా భక్తి జ్ఞాపకం చేయలేదనుకోండి, భక్తి కూడా లేదని అర్థం. అది విషయాసక్తే ఉంది, భక్తి లేదు గనక విషయత్యాగాత్ సంగత్యాగాత్ అవ్యావృత భజనాత్ లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. ఓకే, ఇవన్నీ సాధనలు. నెక్స్ట్ ముఖ్యతస్తు మహత్కృపయైవ భగవత్కృపాలేశాద్వా. చూసారా, ముఖ్యత అది ముఖ్యత ప్రధానంగా. ముఖ్యత తూ శబ్దం వచ్చేసింది కదా, సబ్జెక్ట్ మారుతా ఉంది. ఇవన్నీ సాధనలు. ఇప్పుడు మరొక వైపు తిప్పుతున్నాడు. ఏమిటో తెలుసా, ముఖ్యత ప్రధానంగా ఈ యొక్క భక్తి పరాభక్తి స్థిరంగా మనసులో నిలవాలి అని అంటే విషయత్యాగం జరగాలి, సంగత్యాగం జరగాలి, అవ్యావృత భజన కొనసాగాలి. లోకేపి లోక వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడాను మన మనసులో నిరంతరం భక్తి తైలధారవత్ స్రోతసా సమం నదీ ప్రవాహంలాగా తైలధారలాగా నిరంతరం కూడాను ప్రవహిస్తూ ఉండాలి అనుకున్నట్లయితే ముఖ్యత ప్రధానంగా రెండు అవసరమై ఉన్నాయి. ఏంటవి? మహత్కృపయా మహత్కృపయా ఏవ మహత్కృపయా ఏవ భగవత్కృప లేశాత్ వా. మహత్కృపయ ఏవ, మహాత్ముల యొక్క పెద్దల యొక్క అనుగ్రహం కావాలి. సాధు పురుషుల యొక్క అనుగ్రహం ప్రధానమైనటువంటి విషయం. వా వా అంటే లేక ఆర్ వా. ఒకవేళ అట్లా కాకపోతే భగవత్కృప లేశాద్వా. కాబట్టి భగవంతుని యొక్క దయ అయినా సరే కొద్దిగా ఉండాలి. అటు భగవత్కృప కన్నా నోచుకోవాలి, మహాత్ముల యొక్క అనుగ్రహానికన్నా నోచుకోవాలి. ఎందుకని? ఇది మళ్ళీ అన్యోన్యాశ్రయత్వంలో కనపడుతుంది. కారణం ఏంటంటే మహాత్ముల యొక్క అనుగ్రహం లేనిదే ప్లీజ్ భగవద్ దర్శనం కలగదు. ఎట్లా కలుగుతుంది? ఎట్లా కలుగుతుంది? జ్ఞానం ఉంటేనే కదా కలుగుతుంది. కాబట్టి ఆ జ్ఞానం మహాత్ముల దగ్గర నుంచే మనకు అందుతుంది. కనుక గురువుల యొక్క కృప లేకుండా భగవద్ దర్శనం అయ్యే అవకాశం లేదు. భగవత్ కృప కనుక లేకపోతే గురువు దొరకడు. క్యా బాత్ హై. రెంటికి చూడండి తమాష ఎట్లుందో. అందువల్ల మొన్న చాలా క్లియర్గా నేను మీకు చెప్పాను అనుకుంటూ ఉన్నా, మీరు మర్చిపోని పరిస్థితుల్లో చెప్పాను. ఏంటో తెలుసా? లౌకిక కర్మలు మనం చేస్తాం, లౌకిక ఫలితాలు వస్తాయి. అలౌకిక కర్మలు చేస్తాం అంటే పూజ, ధ్యానము, జపము, సంకీర్తన, ఇవన్నీ వీటికి ఏం ఫలితము? అలౌకిక కర్మలు కనుక లౌకిక కర్మలు కావు కనుక లౌకిక ఫలితాలు ఇచ్చే అవకాశం లేదు కనుక అలౌకిక కర్మలు కాబట్టి అలౌకిక ఫలమే. అలౌకిక ఫలం ఏంటి? దయా. కాబట్టి సాధనలు మనం ఎక్కువగా చేస్తూ ఉంటే, ఇప్పుడు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, లిఖిత జపం చేస్తాం, ఇవన్నీ కూడాను ఎప్పుడైతే మనం కొనసాగిస్తూ ఉన్నామో అవన్నీ కర్మలే గనక ఏ కర్మ అయినా సరే ఒక కర్మ ఆచరింపబడినప్పుడు దానికి సంబంధించిన ఫలితం రావాలి గనక ఇవి అలౌకిక కర్మలు గనక ఈ అలౌకిక కర్మలు మనం ఆచరించినప్పుడు వీటి ఫలితం దయ గనక భగవంతుడు దయను రిలీజ్ చేస్తాడు. అది ఎంత మనం చేసుకుంటూ ఉంటే అంత డిపాజిట్ అయిపోతూ ఉంటుంది దయ. ఈ దయంతా కలిసి ఒక దశలో ఏమొస్తుందో తెలుసా? ఆ గురువుని మన దగ్గర తీసుకొని వస్తుంది, అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి నిరంతరం విషయం తెలిసినా తెలియకపోయినా సాధన మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి. అట్లీస్ట్ గురువుని పొందడం కోసమైనా చేయాలి ఈ పని. గురువు దొరికాడు అనుకోండి, భగవంతుడు ఏంటి అర్థమైపోతుంది. భగవత్ కృప ఉండిందనుకోండి, గురువు లభ్యమవుతాడు. కాబట్టి ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్టు కనపడుతుంది. అందుకని మహాత్ములు అనుకుంటారు, నాయన గురువు యొక్క కృప పూర్ణంగా ఉండాలి, ఎందుకంటే శాస్త్రాన్ని అందించేటువంటి వాడు. కొందరు అంటుంటారు పిచ్చి మాటలు, నాకు లోపల నుంచే చెప్తున్నాడు భగవంతుడు. లోపల నుంచి ఏం చెప్పేది? నీకేం చెప్తాడు లోపల నుంచి? ఇటువంటివన్నీ నమ్మబాకండి. పిచ్చోళ్ళు మాట్లాడేటువంటి వెర్రి మాటలు ఇవన్నీ. వాటికి సత్యాలకు సంబంధమే లేదు. అసలు అట్లాంటివి కనుక ఉండేటట్లయితే నేను ఈ వైపుకి లేకుండా వదిలేసి ఉండేవాడిని, నాస్తికుడిని అయిపోయిండేవాడిని. ఎందుకంటే రీజన్కి అందదు. పిచ్చి మాటలంతా చెప్తే ఎవడు నమ్ముతాడు? ఏ జీవితమా తమాషానా? ఇటువంటి జీవితం మళ్ళీ వస్తుందే?
వచ్చినప్పుడే తరించారు. కానీ లోపల నుంచి ఏమీ లేదు సార్, ఆయనకి ఏదో శబ్దం ఓమని వచ్చిందంటే వాడు ఏదో రాత్రి బంగాళాదుంప తిని ఉంటాడు, అంతకన్నా ఇంకేమీ లేదు. మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అవన్నీ పిచ్చి కోతలు తప్ప మాటల కింద నేను తీసుకోను వాటిని. భగవంతుడు లోపలుండి మాట్లాడాడంటే ఆయన యొక్క నిష్క్రియత్వానికి దెబ్బ తగిలిపోద్ది. శాస్త్రం ఉంది, శాస్త్రానికి దెబ్బ తగిలే మాటలు మాట్లాడితే ఎట్లా? ఒకవేళ దైవం నీకు హెల్ప్ చేయాలంటే దైవం మానుష రూపేణ, అది ఇంకేం లేదు. అర్థమవుతుంది? దైవం నీకు డైరెక్ట్గా హెల్ప్ చేసే ప్రశ్న లేదు సార్. దైవం చేయదలుచుకున్నప్పుడు మానుష రూపేణ. అందువల్ల నీకు బోధించాలంటే లోపల నుంచి వేవుని బోధించడు, గురువుని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాడు. గురువు అందించే జ్ఞానము శాస్త్రంలో ఉండే జ్ఞానము భిన్నం కాదు సార్. ఆచార్యుల యొక్క జ్ఞానము శాస్త్రంలో ఉండే జ్ఞానం వేరు కాదు. అది ఏ జ్ఞానం? ఈశ్వర జ్ఞానం. ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం వేరు కాదు. అదే అక్కడ. అందుకని ఇంకా కాస్త లోతుగా చూసేవాళ్ళు సునిశ్చితంగా మాట్లాడకుండా ఒకటి అర్థం చేసుకుంటారు. గురుకృప కావాలా, ఈశ్వర కృప కావాలి. వాళ్ళు అనుకుంటారు కృప ఉంటే చాలు ఏదైనా కానీ. ఎందుకని? గురువు ఎవరయ్యా? ఈశ్వరుడు. అది తమాష. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర అంటుంటే. కాబట్టి గురువే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. అది ఆడ. కాబట్టి మన సంప్రదాయంలో సద్గురువుని సాక్షాత్ భగవత్ స్వరూపంగా చూసాం. అందువల్ల గురువు బ్రహ్మ, గురువు విష్ణు అని కదా. కాబట్టి భగవంతుడేవుడు ఆ గురువు రూపంలో నాకు కనపడుతున్నాడు. ఆయన లేదండి, ఆయన శాస్త్రం బోధిస్తున్నాడు అంటే ఏమని బోధిస్తున్నాడు? శాస్త్రం ఏం బోధిస్తున్నాడు? తత్వమసి. అంతేనా ఆయన బోధించేది? భగవద్గీత అంతా 700 శ్లోకాల యొక్క విపులార్థం అదేనా? తత్వమసినా. తత్ ఆ భగవంతుడు ఈశ్వర, త్వం నీవు అసి అయ్యున్నావు. అది కదా ఆయన చెప్తుండేది. నీకు చేసే బోధ అంతా అదే కదా. ఆయన బోధ పూర్తి అయ్యేటప్పటికి నీకు అర్థమైంది ఏంటి? నువ్వు ఈశ్వరుడివి అని. నువ్వే ఈశ్వరుడు అయితే నీకు బోధించినాడు ఎవరు? గాడిదే. ఏంటనే కదా. కొద్దిగా ఎంతో పెద్ద తీవ్రంగా ఆలోచించిన అవసరం లేదు, కానీ కొద్దిగా మనసు అప్లై చేస్తే సరిపోదు. అర్థమవుతుంది? కొద్దిగా అప్లై చేసి ఆలోచన చేస్తే, మరి నేను భగవంతుడు అని చెప్పేవాడు తాను భగవంతుడు కాకుండా ఎట్లా పోతాడని. కాబట్టి గురు బ్రహ్మ అని. కాబట్టి కృప ఏ విధంగా వచ్చినా రెండు ఒకటే. ముఖ్యతస్తు గురుకృప, మహత్కృప ఏవ భగవత్కృప లేశాద్వా. కాబట్టి ఈ కృప ఉన్నప్పుడే ఆ సాధనలన్నీ కూడాను సాగుతాయి. ఇప్పుడు నారదుడు తన ఒపీనియన్ చెప్తున్నాడు, తన అభిప్రాయం ఏంటో చెప్తున్నాడు. మహస్సంగస్తు దుర్లభ అగమ్య అమోఘశ్చ. ఇది ఈయన వ్యక్తిగతమైన అభిప్రాయం. మహాత్ముల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సాంగత్యం ఏదైనా కావచ్చు. మహస్సంగ తు, ఆ తు శబ్దం ఎందుకో తెలుసా? డిఫరెంట్గా నారదుడు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు అని. మహస్సంగ మహత్సంగస్తు మహత్సంగ తు దుర్లభ. మహాత్ముల యొక్క సాంగత్యం, సహచర్యం లభించడం అనేటువంటిది దుర్లభము. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఆచార్యులు వారు వివేక చూడమనిలో చెప్తారు. దుర్లభం త్రయమే వైతత్, 3 విషయాలు మాత్రం చాలా దుర్లభం. అది కేవలం దైవానుగ్రహ హేతుకం, మానవ జన్మ. ఎందుకో తెలుసా? భగవంతుని గురించి ఆలోచించేటువంటి పరిజ్ఞానం, ఆ మనోబుద్ధులు మన మానవుడికే ఉన్నాయి గనక, మోక్షాన్ని గురించి అర్థం చేసుకునేటువంటి శక్తి మానవుడికే ఉంది కనుక మనుష్యత్వం. కానీ మానవత్వం ఉంది, కానీ ఆ బుద్ధి ఉపయోగపడలేదు. దాన్ని సరైనటువంటి మార్గంలో మళ్ళించలేకపోతున్నాం. ప్రాపంచికమైన విషయాలే అయిపోతున్నాయి. ముముక్షత్వం నంబర్ 2. అంటే ముముక్షత్వం ఏంటి? మోక్షమే భూయాతిథిచ్చ. ఈ ప్రపంచంలో ఏది పొందినా లాభం లేదు, నాకు మోక్షమే కావాలి, పరమ పురుషార్థమైనటువంటి మోక్షమే కావాలి అనేటువంటి ఆలోచన. రెండవది, నాకు మోక్షమే కావాలి అనుకున్న దారి చూపేవాళ్ళు ఉండాలి కదా. మహాపురుష సంశ్రయ, మహాత్ముల యొక్క సాంగత్య భాగ్యం. ఈ 3 కనుక మహాపురుషుల యొక్క సాంగత్యం అంటే చిన్న విషయం కాదు. అది దుర్లభం, అందరికీ లభ్యం కాదు. దుర్లభ. నెక్స్ట్, ఒకవేళ లభించినా కూడా నిలబెట్టుకోలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆంతర్యపు లోతులను అర్థం చేసుకోవడం కష్టం. అగమ్య. కాబట్టి మహాత్ములు మనకు దొరకచ్చు, గురువులు మనకు దొరకచ్చు. అర్థమవుతుంది?
వాళ్ళతో కలిసి జీవించలేం మన సంస్కారం ఆ స్థాయికి ఎదిగితే తప్ప. జ్ఞానంలో ఉండేవాడు గురువు, తన ఆలోచన విధానం వేరే, ఆయన భావశక్తి వేరే, ఆయన భావస్పందన వేరే, ఆయన చేసే భావ విహారం వేరే. మనం సామాన్యమైనటువంటి వాళ్ళం, మన అనుభూతులు వేరే, మన అనుభవాలు వేరే. ఎవడు ఏది అర్థం చేసుకున్నా ఈ ప్రపంచంలో వాడి మనసులో ఉండేదంతా అర్థం చేసుకుంటాడే కానీ ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం వచ్చిన బాధ. కనుక నేను ఏదైతే నాకు ఇష్టమో గురువు నా విధంగా ఉండాలనుకుంటాను, అయ్యే పని కాదు అది. కాబట్టి నేను ఎవరికి శిష్యుడిని అని బాగా ఆలోచిస్తే నా గురువుకి కాదు నేను శిష్యుడిని, నా మనసుకు నేను శిష్యుడిని, అదే ఇంకేం లేదు. ఈ మనసు చెప్పినట్టుగా గురువు కూడా వినాలి. గురువు విన్నాడు అనుకోండి, విన్నంత కాలం ఒకవేళ వీడు చెప్పేది కనుక అనుకూలిస్తూ ఉంటే, గురువు విన్నాడు అనుకోండి, అప్పుడు వీడు ఊరంతా తిరుగుతాడు. నా గురువు ఎవరు అనుకుంటాడారా? శంకరాచార్య స్వామి కాదు, ఆయనకన్నా ఒక మెట్టు ఎక్కువ. అర్థమవుతుంది? అదే వాడికి అనుగుణంగా లేరనుకోండి, మళ్ళీ బలపం కట్టుకొని తిరుగుతాడు. పూర్వం నేను చెప్పింది మర్చిపోండి, ఆయన శంకరాచార్యులు కాదు కింకరా అంటాడు. దుంపదేగా నువ్వు ఏమిస్తే గురువుకి ఏమి ఉపయోగం అని. నువ్వు ఇచ్చే టైటిల్స్ ఎవరికి కావాలి? ఇడియట్. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో, ఆయన జీవితం చెడిపోతే అది పోద్ది, నీకే సంబంధం. కనుక మనం ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్తామో, పెద్ద పెద్ద మహర్షి, అసలు రమణ మహర్షిని తప్పుబట్టి అక్కడి నుంచి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. రమణ మహర్షి ఏంట స్థాయి? రమణ మహర్షి అంటే ఆయన చెప్పేటువంటివి లోతైన విషయాలు మనకు అర్థం కాకపోయినా ఆయన్ని చూస్తే చాలు, ఆయన దర్శనమే దక్షిణామూర్తి దర్శనం. అటువంటి మహాత్ముల్లో కూడా దోషాలు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? నాకు తెలిసి ఉండాలి. ఏదోనంటే ఆయన కూర్చొని ఉంటాడు, వీళ్ళంతా కూడా పోయాడు, బీరు నమస్కారం పెట్టుకుని ఏమైనా నాకేం పెద్ద నచ్చలేదు అన్నాడు ఒక ఆయన. అంటే నేను 20-30 సంవత్సరాల వయసులో ఉండేటప్పుడు, ఆయన 70-80 సంవత్సరాల వయసు. ఆయన రమణ మహర్షిని చూచాడు, నాతో చెప్తూ ఉండేవాడు అట్లా. దాని ఎఫెక్ట్ నా మీద రాలేదు. అంత చిన్నతనంలో 20 సంవత్సరాల వయసులో ఆయన చెప్పినా నాకు దాని ఎఫెక్ట్ పడలేదు. ఎందుకని? ఈయన ఎవరో నాకు తెలుసు కనుక. అర్థమైందా? ఇది రమణ మహర్షిని గురించేంత పాత్ర కాదు. అర్థమైందే? ఇది చాలా చిన్నది, ఇది 1/2 లీటరు. ఇది పోయి సముద్రంలో పడి సముద్రం ఎంత ఉందో తెలుసుకొని వస్తానంటే సరే అనడం, ఎంతగాని ఇంకేమిటి. సముద్రాన్ని 1/2 లీటర్ ఏంది అది కొలిచేది? రమణ మహర్షిని తెలియదు అర్థం చేసుకుని. కనుక మహాత్ముల యొక్క సహచర్యం లభ్యం కావడం దుర్లభం. లభ్యమైందనుకోండి, వాళ్ళని అర్థం చేసుకోవడం అగమ్యం. అర్థమైతే అమోఘం, అంతే, ఇంకే లేదు. అది దట్ ఈస్ నారద భక్తి సూత్రాలు. ఆ 3 పదాల్లో ఎంత చెప్తున్నాడు చూడండి. మహాత్ముల యొక్క సహచర్య భాగ్యం మనకు లభ్యం కాదు, దుర్లభం. లభ్యమైందనుకోండి, అర్థం కాదు, వాళ్ళు అగమ్య. అర్థం చేసుకోగలిగామనుకోండి, అమోఘ. ఇంకా జీవితంలో ఏ కష్టాలు లేవు. ఎందుకని? మన జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది కనుక. ఇది నారద మహర్షి యొక్క అభిప్రాయం. ప్లీజ్, సత్సంగ భాగ్యం అది. భగీరథుడు బ్రహ్మాండంగా కఠోరమైన తపస్సు చేసినప్పుడు గంగాదేవి ప్రత్యక్షమైంది. రాముడి యొక్క వంశంలో, ప్లీజ్, రఘువంశంలో వచ్చినటువంటి వాడు కదా. భగీరథుడు తపస్సు చేశాడు, అయోధ్యను పరిపాలించినటువంటి మహారాజు. పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరింపజేయాలనుకొని తపస్సు చేశాడు గంగాదేవి కోసం. ఒక దశలో ప్రత్యక్షమైంది. నాయన, ఇంత కఠోరమైనటువంటి తపస్సు చేసావు గనక ఏం కావాలి నీకు భగీరథ? అడుగు నాయన. అది భగీరథుని యొక్క తపస్సు, గంగావతరణ ఘట్టం. అమ్మా, నాకేమీ అవసరం లేదు, నువ్వు పరమ పావని కదా. ఎందుకని? పుట్టిల్లు అట్లాగే ఉంది, మెట్టిల్లు అట్లాగే ఉంది. అటు చూస్తే విష్ణు పాదాల దగ్గర నుంచి పుట్టావు, అటు చూస్తే శంభుని చిరంబు మహేశ్వరుని యొక్క తల మీద ఎక్కి కూర్చున్నావు, అందరికీ ఆదర్శమైనవు. నిన్ను చూసి ఇప్పుడు అందరూ అదేవిధంగా తలల మీద ఎక్కుండారు, మోస్తా ఉంటారు భర్తలు. సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కనుక పుట్టిల్లు అట్లాగే ఉంది, మెట్టినిల్లు అట్లాగే ఉంది కదా తల్లి, పరమ పావనివి. అమ్మా, ఎంతసేపు నువ్వు ఆకాశంలో ఉంటే ఎట్లా? ఓ ఆకాశ గంగ, కిందకి దిగమ్మా, నువ్వు రామ్మా మా మధ్యలోకి అని. ఎందుకు నాయన? ఏం లేదమ్మా, నీలో స్నానం చేస్తే పవిత్రం అవుతారనేటువంటి ఉద్దేశం చేత నేను రమ్మని పిలుస్తాను. ఆవిడన్నది, నీకు ఏం కావాల్సి వచ్చినా ఇస్తాను, ఆ పని మాత్రం నేను చేయను అన్నది. ఎందుకనమ్మా? నాయన, అక్కడికి రావాలంటే నాకు భయంగా ఉందిరా. ఎందుకని? నన్ను కూడా జైలు వేస్తారేమో. పరిస్థితులు బాగాలేవు కదరా, ఏం చేస్తావు చెప్పు? ఎంత పాపం పెరిగిపోయింది అక్కడ. ఇక నేను కనుక ప్రవహిస్తూ ఉంటే, పరమ పావని గంగా అంటారు కనుక, వాళ్ళ పాపాలన్నీ పోవడానికి వచ్చి నాలో దిగుతారు.
ఆ పాపాలు భరించే శక్తి నాకు లేదు నాయన, నేను రాలేను అన్నది గంగ. మనం ఎంత గంగ కూడా భయపడిపోతా ఉంది మనం అంటే, చిన్నోళ్ళం కాదు మనం. అప్పుడు ఒక మాట అన్నాడు, ఇంకెట్లా చేయాలి, అవి రావాలి, అవి వస్తే కానీ పూర్వీకులకి విముక్తి కలగదు. అందుకని ఆలోచన చేసి అమ్మ ఒక్క మాట నేను చెప్తాను అన్నాడు. ఏం చెప్పాడు తెలుసా? సత్సంగ వైభవం చెప్పాడు. అమ్మా నువ్వు చెప్పింది యథార్థం, మహాపాపులు ఉండారు, దారుణమైనటువంటి ఘోరమైనటువంటి కృత్యాలు చేసేవాళ్ళు ఉన్నారు మా ప్రపంచంలో, నేను అది కాదనడం లేదు. వాళ్ళందరూ వచ్చి నీలో స్నానం చేస్తారు, వాళ్ళ పాపాలు నీలో దించుతారు, నాకు తెలుసు. కానీ లక్షలాది మంది పాపులు వచ్చి నీలో మునిగి వాళ్ళ పాపమంతా నీలో దించినా ఒక్క మహాభక్తుడు వచ్చి కనుక నీలో దిగితే, ఒక ఆదిశంకరాచార్య స్వామి, ఒక తుకారాం, ఒక నామదేవ్, ఒక జ్ఞానదేవ్, ఒక వివేకానంద, ఒక రామతీర్థ, ఒక రమణ మహర్షి, వాళ్ళు గనక నీలో దిగారా తల్లి, కొన్ని లక్షల మంది దించిన పాపాలని క్షణంలో ప్రక్షాళనం చేయగలరు అనగానే ఆ మాట చెప్పగానే సర్రం దిగిందట కిందకి భగీరథి. పద నువ్వు ముందు పోతూ ఉండు భాగీరథి, నాయన నువ్వు ముందు పోతూ ఉండు, నేను వస్తానని గంగావ కిందకు వచ్చేసింది. అట్లా గంగావతరణం. కాబట్టి గంగ కూడాను ఈ సహచర్య భాగ్యం కావాలని, సత్సంగ భాగ్యం కావాలని, అందరినీ పవిత్రం చేసేటువంటి గంగాదేవి కూడా ఉవ్విళ్ళూరిందంటే సత్సంగం యొక్క మహిమ ఏంటో ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ధ్రువుడు అంతటి వాడయ్యాడంటే సత్సంగం, నారద మహర్షి యొక్క సత్సంగం. ప్రహ్లాదుడు అంతటి వాడయ్యాడంటే నారద మహర్షి యొక్క సత్సంగం కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే అందించేశాడు. కనుక ఎక్కడ మనం చూసినా సత్సంగం వల్ల ఈ విషయత్యాగం సంగత్యాగం అన్నం చూచారా, అది కూడా వస్తుంది. అదే ఆచార్యుల వారు చెప్పింది, సత్సంగత్వే నిస్సంగత్వం, విషయత్యాగాత్ సంగత్యాగం, నిస్సంగం వచ్చింది అనుకోండి, నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం లేకుండా పోదు. అంటే ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చూడడం మోహం, ఇన్ఫాచ్యువేషన్. అటువంటిది ఉండే అవకాశం లేదు. నిర్మోహత్వం, నిర్మోహత్వే, మోహం ఎప్పుడైతే ఎగిరిపోయిందో మనసులో మోహం ఉండడం వల్లనే కలత చెందుతూ ఉంది కనుక మనసు, మోహం ఎగిరిపోతే నిశ్చలతత్వం, ప్రశాంతమైనటువంటి మనసు నీకు ఏర్పడుతుంది. ఆ మనసుతో శాస్త్రాన్ని అధ్యయనం చేసి గురుముఖతః నువ్వు ముక్తిని పొందుతావు. నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి ఈ స్థితికి తీసుకుపోతుంది కనుక జీవన్ముక్తి అనేటువంటి స్థాయి, మోక్షం అనేది ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించినప్పుడు సత్సంగం నుంచి బయలుదేరింది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భార్ణవ తరణే నౌక, ఆచార్యుల వారే. కాతే కాంత ధనగత చింత, కాతే కాంత ధనగత చింత, వాతుల కింతవ నాస్తి నియంత, కాతే కాంత తస్తే పుత్ర, కాతే కాంత ధనగత చింత, వాతుల కింతవ నాస్తి నియంత, త్రిజగతి సజ్జన సంగతి రేఖ, త్రిజగతి సజ్జన సంగతి రేఖ, భవతి భవార్ణవ తరణే నౌక, భవతి భవార్ణవ తరణే నౌక, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. కాతే కాంత సంగత్యాగాత్, ధనగత చింత సంగత్య విషయత్యాగాత్.
త్రిజగతి, ఈ ముల్లోకాల్లో కూడాను త్రిజగతి సజ్జన సంగతి ఏక. అది సజ్జన సంగతి రేఖ. సజ్జన సంగతి ఏక భవతి భవార్ణవ తరణే నౌక. భవార్ణవ తరణే, భవ ఏవ ఆర్ణవ సముద్ర, భవార్ణవ సంసారార్ణవ ఇది సంసార సాగర. భవార్ణవ తరణి, దాన్ని దాటించడానికి, సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటించడానికి ముఖ్య నౌక. ఏకా నౌకా భవతి. ఏమిటా నౌక? ముఖ్య నౌక ఏంటి? సజ్జన సాంగత్యం. అంత ఇంకేమి లేదు. మహాత్ముల యొక్క, సజ్జనుల యొక్క, సజ్జనానాం సంగతి, అది సజ్జనానాం సంగతి. త్రిజగతి సజ్జన సంగతి, సజ్జనానాం సంగతి. సాధు పురుషుల యొక్క సాంగత్యం కనుక మనకి ఏర్పడిందంటే తరించిపోతాం. కనుక నీరు ఎంత లోతుగా ఉండినా, భయంకరమైనటువంటి జలచరాలు ఉండినా, ఎప్పుడైతే నావలో నువ్వు కూర్చొని ఉన్నావో నీకు ప్రమాదం లేదు, హాయిగా వెళ్ళిపోతూ ఉంటావు. అట్లాగే జీవితంలో అనేకమైనటువంటి బాధలు ఉండినా సత్పురుషుల యొక్క సాంగత్యం కనుక మనకు లభ్యమైనట్లయితే హాయిగా ఈ యొక్క సాధన అనేటువంటిది నిరాటంకంగా, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఎందుకని? భక్తి, జ్ఞాన, వైరాగ్యాది. కాబట్టి భక్తి ఏమిటో, జ్ఞానం ఏమిటో, వైరాగ్యం ఏమిటో ఇవన్నీ కూడాను పునః పునః స్మారయంతి బోధయంతి మహాంతః. కాబట్టి మహాపురుషుల యొక్క సన్నిధిలో నీకేమి లభ్యం అవుతుంది? జ్ఞానం ఏమిటో, భక్తి ఏమిటో, వైరాగ్యం ఏమిటో నీతో ఇంకొక మాట మాట్లాడరు. వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, వాళ్ళ దగ్గర ఉండేటువంటి జ్ఞానం ఒక సాగరం గనక, వాళ్ళ జ్ఞాన సాగరం గనక నీకు ఎప్పుడు అందిస్తూ ఉంటే నిరంతరం నీ మనసులో సద్భావాలు మాత్రమే నిండడానికి. అందువల్ల శ్రవణమేవ సాధనం. మహాత్ముల దగ్గర కేవలం పోయి ఉండడం, పూజలు చేయడం ఇవి కాదు ప్రధానం. జ్ఞానం అందుకోవాలి. ఆ జ్ఞానాన్ని అందించే స్థాయిలో వాళ్ళు ఉండాలి. కాబట్టి నిరంతరం కూడాను పునః పునః స్మారయంతి బోధయంతి. అది నిరంతరం కూడా బోధ చేస్తూ ఉంటారు మహాంతః, మహాత్ములు. అటువంటి వాళ్ళ యొక్క సహచర్య భాగ్యం కనుక మనకు లభ్యమైంది అంటే మాత్రం ఇంకా జీవితంలో బాధలు లేవు, కష్టాలు లేవు, కన్నీళ్ళు అస్సలే లేవు. అందువల్ల అమోఘ అనడం, ఇంకా చింతలు లేవు. ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు మనం చూసినటువంటి సబ్జెక్టు ప్లీజ్ విషయత్యాగాత్ దగ్గర నుంచి, విషయత్యాగాత్, సంగత్యాగాత్, అవ్యావృత భజనాత్, లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్, ఇవన్నీ ఏవైతే మనం చూస్తూ వచ్చామో, మహాసంగస్తు దుర్లభ అగమ్య అమోఘశ్చ ప్లీజ్ భగవత్కృపా లేశాద్వా మహత్కృపయైవ, ఇవన్నీ కలిపి సాక్షాత్ భగవత్ స్వరూపమైనటువంటి మరొక సుఖబ్రహ్మ, మరొక సుఖబ్రహ్మ కలియుగంలో ఇటీవల 200-300 సంవత్సరాల క్రితం కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి మహానుభావుడు కేవలం దిగంబరుడై ఆ నదీ తీరంలో తిరుగుతూ ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్తు ఇంకొక సుఖబ్రహ్మను చూచామనుకోవాలి. అటువంటి మహానుభావుడు ఇవన్నీ కలిపి ఒక కీర్తనలో, ఒక చరణంలో చెప్పేశాడు. ఏ విధమైన బాధలు ఉండవు, ఏ విధమైన కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, చింతలు ఉండవు. ఎప్పుడు విషయత్యాగం జరిగి, సంగత్యాగం జరిగి, దయ మహత్కృపయైవ కదా. ఫస్ట్ విషయత్యాగం, సంగత్యాగం, కృప, సజ్జన సాంగత్యం. అవి ఈరోజు వచ్చిన 4 పాయింట్స్. ఇవన్నీ కలిపి చెప్తాడు చూడండి. శమదమ కరుణ సంపూర్ణ, శమదమ కరుణ సంపూర్ణ, సాధు సమాగమ సంకీర్ణ, చింతా నాస్తి కిల్లా తేషాం చింతా నాస్తి కిల్లా. జస్ట్ 2 లైన్స్ అంతే. శమదమ కరుణ సంపూర్ణ, శమదమ కరుణ సంపూర్ణ, సాధు సమాగమ సంకీర్ణానాం
చింతా నాస్తి కిలా తేషాం చింతా నాస్తి కిలా చింతా నాస్తి కిలా తేషాం చింతా నాస్తి కిలా. తేషాం వాళ్ళకి, ఎవరికి, ఇదిగో వాళ్ళకి, ఎవరండి వాళ్ళు, ఎవరైనా కానీ, తేషాం అట్టి వారికి చింతా నాస్తి, ఈ ప్రపంచంలో దుఃఖమే తెలియదు, బాధలే లేవు, కష్టాలే లేవు, కన్నీళ్ళే లేవు. అంత స్థాయి. ఎవరు వాళ్ళు? శమదమ కరుణ సంపూర్ణ శమదమ కరుణ సంపూర్ణ శమదమ కరుణ సంపూర్ణ సాధు సమాగమ సంకీర్ణ చింతా నాస్తి కిలా తేషాం చింతా నాస్తి కిలా చింతా నాస్తి కిలా తేషాం చింతా నాస్తి కిలా. శమ దమ కరుణ సరిపోయింది. శమ మనో నిగ్రహం, దమం ఇంద్రియ నిగ్రహం, విషయత్యాగాత్ సంగత్యాగ. కాబట్టి ఇంద్రియాల్ని ప్రేరేపించేటువంటివి ఇంద్రియ విషయాలు, వాటి యందు నిగ్రహం కలిగి ఉండడం బాహ్యేంద్రియ నిగ్రహం, ఇది దమం. విషయత్యాగాత్ వ్యక్తులతో ఉండేటువంటి సంబంధం మనసులో ఏదైతే ఉందో అటువంటి మనసును నిగ్రహించుకోవడం శమం. శమః మనో నిగ్రహ, దమః బాహ్యేంద్రియ నిగ్రహ. శమ దమ కరుణ, మూడోది కరుణ, దయ. మహత్కృపయైవ భగవత్కృపాలేశాద్వా వచ్చేసాయ మూడు. నెక్స్ట్ మహస్సంగస్తు దుర్లభ అగమ్య అమోఘచ్చ. శమ దమ కరుణ సంపూర్ణ శమదమ కరుణ సంపూర్ణ సాధు సమాగమ సంకీర్ణానాం సాధు సమాగమ సంకీర్ణానాం చింతా నాస్తి కిలా తేషాం చింతా నాస్తి కిలా. కాబట్టి నారద మహర్షి తన అభిప్రాయాన్ని చెబుతూ నిరంతరం భక్తి జ్ఞాన వైరాగ్యాది పునః పునః స్మరయంతి బోధయంతి మహాంతః. మహాపురుషులు నిరంతరం అలా బోధిస్తూ ఉంటారు కనుక వాళ్ళ బోధలలో ప్రపంచం వైపు పరుగులేటువంటి మనసు కాస్త దారి మళ్ళీ ఆంతర్యంలో భగవంతుని యందే లగ్నమై ఉండేటట్టుగా భక్తి నిరంతరం వృద్ధి చెందేటట్టుగా జరుగుతుంది కనుక ఇది కూడాను ఈ మహాత్ముల యొక్క సాంగత్యం కూడా లభ్యతేపి తత్కృపయేవ. తర్వాత 40 నెక్స్ట్ రేపు చూద్దాం ప్లీజ్. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.